తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి చేసిన సందర్భంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా ఆవిర్భవించారు. ఋషులంతా కూడా ఋషుల్ని సృష్టి చేసే సందర్భంలో గొప్ప తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాతనే ఋషి సృష్టి చేశారు. అందులో ఒక్కొక్కడు ఎలా పుట్టారనే విషయం చెప్పి అందులో కర్దమ ప్రజాపతి అని ఒక ప్రజాపతి ఉంటారు. ఆ కర్దమ ప్రజాపతి ఎలా పుట్టారయ్యా అంటే బ్రహ్మదేవుని యొక్క నీడలో నుంచి ఆ కర్దమ ప్రజాపతి ఆవిర్భవించారు అని అన్నారు. నారదుల వారేమో ఒడిలో నుంచి ఆవిర్భవించారు, ఇంకో చోట నుంచి ఇంకో ఋషి అని ఇలా ఒక్కొక్క స్వరూపంలో చెప్పి ఆ కర్దమ ప్రజాపతి బ్రహ్మదేవుని యొక్క నీడలో నుంచి పుట్టారు అన్నారు. నీడలో నుంచి పుట్టడం ఏమిటండి? ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. నీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. అసాధారణమైనటువంటి సృష్టికర్త ఉన్నాడే ఆ బ్రహ్మదేవునికి నువ్వు ఆశ్చర్యపడగినటువంటి విషయము నీకు ఇంకా తెలియదు. ఆయనకి ఏ శక్తి ఉందో నీకు తెలియనప్పుడు దాని గురించి, ఎందుకంటే ఒకళ్ళు అడిగారు నన్ను, ఏమండి నీడలో నుంచి పుట్టడం ఏమిటి, నవ్వులో నుంచి పుట్టడం ఏమిటి, ఈ రకంగా ఎలా జరుగుతుంది అన్నారు. ఆయన నువ్వెంత సృష్టి చేస్తున్నావో నీకు తెలుసునా? నీ నెత్తి మీద చెమట పెడితే ఆ పట్టినటువంటి చెమటలో నుంచి పేలు పుడుతున్నదే, ఆ పేలు ఏ పేలు వచ్చి ఏ పేరుతో కలిసి సంసారం చేస్తే పుట్టినది, లేదే నీ యొక్క జడమైనటువంటి శరీరంలో ఉన్న ఆ స్వేదంలో నుంచి పుట్టినదే, గోమయంలో నుంచి జడమైనటువంటి ఆవు పేడలో నుంచి వృశ్చికములు పుడుతున్నాయని భగవత్పాద శంకరులు చెప్పున్నారు. తేళ్లు పుడతావయ్యా అన్నారు. ఇవన్నీ ఒక జడంలో నుంచి చేతనమైన వస్తువులు పుడుతున్నవే. అందువల్ల నీలోనే ఇంత ఆశ్చర్యకరమైన మహావ్యాధి వచ్చినట్లయితే శరీరంలో రోమరోమాల్లో నుంచి హఠాత్తుగా ఆ వ్యాధి వల్ల రోమాల్లో నుంచి కూడా పురుగులు పుడతాయి ఉందన్నమాట. అందుకోసం ఇలా ఒక్కసారి అంటే ఒక వ్యాధిగ్రస్తుడికి అంటుంటే మొత్తం అంతా అనేక కీటములన్నీ కాస్త ఆవిర్భవించింది. దాన్ని కాస్త పోగొట్టారు. ఆ శరీరము నష్టమైపోయింది అనమాట, చాలా జీర్ణమైపోయింది, ఇక చనిపోతాడనే పరిస్థితిలో అలాంటి ఒక దశ కలుగుతుందని చెప్పారన్నమాట. అందుచేత ఈ రకంగా ఉన్నప్పుడు ఆ మహానుభావం నుంచి ఆ రకమైనటువంటి ఆవిర్భావం ఆశ్చర్యం కాదు. బ్రహ్మదేవుని యొక్క స్వరూపంలో నుంచి ఛాయాయా కర్దమో జజ్ఞే కర్దమ ప్రజాపతి పుట్టారు. ఇక్కడ కథ చెప్పుకుంటూ పెడుతున్నారన్నమాట. ఏమని ఈ కర్దమ ప్రజాపతి దేవహూతిని వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ కూడా సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి యొక్క జ్ఞానస్వరూపమైనటువంటి కపిలావతారం కలిగింది నాయన అని చెప్పారు. చెప్పేసరికి అప్పుడు అడుగుతున్నారు, ఎందుకంటే కర్మ సంబంధమైనటువంటి విషయం చెప్పారు, హిరణ్యాక్షవధ కథ. తర్వాత జ్ఞానరూపమైనటువంటి కథ, అది వినాలి. అది ఏమిటయ్యాను? కర్దమ ప్రజాపతి ఆ దేవహూతి వారి దంపతులు కలిగినటువంటి ఒక సంతానం ఆయన. ఎవరు? సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి కపిల రూపంగా అవతరించారు అన్నారు. అంటే అప్పుడు అడిగారు పరీక్షణ్ మహారాజు, అయ్యా ఆ కథంతా కొద్దిగా విస్తారంగా చెప్పవలసిందండి. జ్ఞానప్రధానమైన కథ, భగవదవతారములకు సంబంధించిన కథ, అది విస్తారంగా చెప్పవలసింది అని అడిగారు. అడిగితే చెప్తున్నారు, ఆయన బ్రహ్మదేవునికి ఆయన చేసిన సృష్టి ఎలా చేశారంటే మిథున సృష్టి అని చేశారు. అంటే ఆయన శరీరంలో నుంచే ఎడమ భాగంలో నుంచి ఒక స్త్రీని, కుడి భాగంలో నుంచి ఒక పురుషుణ్ణి, ఇద్దరిని సృష్టించారు. అంటే శరీరంలో ఎడమ భాగంలో స్త్రీ, కుడి భాగంలో పురుషుడు, వీళ్ళిద్దరిని సృష్టించేటప్పుడు ఆయన దగ్గర నుంచి సృష్టిస్తే అన్నా చెల్లెళ్ళు అవుతారనుకుంటారేమో, కాదు. ఆయన సంకల్పమే ఎలా ఉందంటే నా శరీరంలో నుంచి ఎడమ భాగం నుంచి పుట్టినటువంటి ఆమె స్త్రీ, ఈయన పురుషుడై వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా పుట్టుదురుగాక అనే సంకల్పంతో చేశారు. అందువల్ల మిథున సృష్టి అంటారన్నమాట. అంటే వాళ్ళిద్దరు కూడా జంట భార్యాభర్తలుగానే సృష్టింపబడ్డారు. ఆ సృష్టింపబడిన వాళ్ళు ఆ పురుషుడు ఎవరయ్యా అన్నారు. అంటే స్వయంభువ మనువు అంటారన్నమాట. ఆ మనువు పురుషుడు, స్త్రీ ఎవరు? శతరూప అని ఆమె. ఈ దంపతులను వాడికి ఆ పేర్లు పెట్టి, నాయన మీరేం చేస్తారంటే తపస్సు చేసుకొని సత్సంతానాన్ని కనవలసింది అని చెప్పన్నారు. అనేసరికి ఈయన సృష్టి అంతా కూడా మానస సృష్టి, అంగంలో నుంచే సృష్టి జరిగింది, శరీర అవయవాల నుంచి సృష్టి. కానీ వీళ్ళిద్దరినే ఉన్నారు, మీరు దంపతులు అయి ఉన్నారు కాబట్టి ఈ దంపతులుగా ఉన్న మీరిద్దరు కూడాను సత్సంతానాన్ని కనవలసింది, స్త్రీ పురుషాత్మకమైనటువంటి సంతానం కలిగే సంతానం కలవలసింది అని అన్నారు. అనేసరికి వాళ్ళు సరే అని ఆ రకంగా తపస్సు చేసుకున్న తర్వాత వారిద్దరు కలిస్తే అప్పుడు వాళ్ళకి 2 మగపిల్లలు 3 ఆడపిల్లలు కలిగారు. ఆ 2 మగపిల్లలు ఎవరయ్యా అన్నారు. ప్రియవ్రతుడు అనే పెద్ద ఆయన, రెండవ కుమారుని పేరు ఉత్తానపాదుడు అని. ప్రియవ్రత ఉత్తానపాదుడు మగపిల్లలు. ఆ తర్వాత ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని 3 ఆడపిల్లలు. ఆకూతి అనేటువంటి ఆమెను రుచి అనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటికి అయిపోయింది ఆ వివాహం. తర్వాత రెండవ ఆమె దేవహూతి, ఇప్పుడు ప్రస్తుతం కర్దమ ప్రజాపతికి కాబోయే భార్య. దేవహూతి అనేటువంటి ఆమెను ఎవరికి ఇచ్చారయ్యా అన్నారు. చెప్తున్నారు, ఆ కథ చెప్తున్నారు. ఎందుకంటే ఈ దేవహూతికి కర్దమ ప్రజాపతితో వివాహమైంది అన్నారు. అది దాని కథను చెప్పవలసింది అని అడిగారు. బ్రహ్మదేవుడు కర్దమ ప్రజాపతి మొదలైన వాడిని సృష్టి చేసిన తర్వాత కర్దమ ప్రజాపతితో అన్నారు, నాయన నువ్వేం చేస్తావంటే గొప్ప తపస్సు చేయి. తపస్సు చేసిన తర్వాత పరమాత్మ అనుగ్రహం చేత నువ్వు వివాహం చేసుకొని కృతార్థుడికి మంచి సత్సంతానాన్ని కనవలసింది అని అన్నారు. అనేసరికి సరే అని తపస్సు చేశాడు. తపస్సు ఎంతకాలం చేశాడయ్యా నువ్వు
10,000 సంవత్సరాలు తపస్సు చేశారండి. చెప్తారు భాగవతంలో, ప్రపంచంలో ఎన్ని పురాణాలు మీరు వెతకండి, వివాహం కొరకు ఇన్ని వేల సంవత్సరాలు ఎవరన్నా తపస్సు చేశారా? ఎవరు చేయలేరు. వివాహం కొరకు తపస్సు చేయాల. వివాహం తర్వాత కలగబోయే సంతానం సాక్షాత్తు పరమాత్మ ఉండాలన్నమాట. అందుకోసము ఆ మహానుభావుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేస్తే అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి శాబ్దం బ్రహ్మ దధత్వపుహు అంటారు. అంటే దివ్యమైనటువంటి వేదముల్లో చెప్పినటువంటి ఏ స్వరూపమో పరమాత్మ యొక్క దివ్య స్వరూపం, ఆ స్వరూపంతో పరమాత్మ ఆవిర్భవించారు. గరుత్మంతుడి మీద కూర్చొని ఉన్నారు. ఆ మహానుభావుడు ఒక చేత్తో ఒక పద్మాన్ని పట్టుకొని కాస్త లీలావిలాసంగా ఇలా తిప్పుతూ ప్రత్యక్షమయ్యారు. ఒక పక్కన భుజం మీద, ఆ గరుత్మంతుడి భుజం మీద చేయి వేసుకొని ధునానమబ్జం అంటారు. ఆ అబ్జాన్ని ధునానం అటు ఇటు కదిలిస్తూ ఉన్నారు. అట్టి పరమాత్మ ఆవిర్భవించాడు. ఆవిర్భవించిన తర్వాత ఆ మహానుభావుడు ఏం చేశాడు? 10,000 సంవత్సరాలుగా తపస్సు చేశాడే, నిరాహారంగా నిర్జలంగా తపస్సు చేసిన వ్యక్తి ఎలా ఉంటాడండి? బహుసూక్ష్మంగా చాలా నలిగిపోయి ఉన్నారు. అంత పరిస్థితిలో హఠాత్తుగా పరమాత్మ ఎప్పుడైతే తన కన్నులతో ఆ మహానుభావుని చూచారో, ఆ కన్నులు చూసేసరికి ఆయనకి ఎంత శరీరం ఉంటే బలంగా ఉంటుందో అంత శరీరము, అంత శక్తి వచ్చిందనమాట. ఆ తర్వాత ఆయనతో మాట్లాడారు. ఆయన ఎవరు? శ్రీ మహావిష్ణువు మాట్లాడారు. నాయనా, నీ తపస్సునికి మెచ్చాను, నీకు ఏం కావాలి? నేను ఒక మాట చెప్తున్నాను. నువ్వు వివాహం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా, రేపు లేదు ఎల్లుండి ఒక మహానుభావుడు తన భార్యని, తన కూతుర్ని వెంట పెట్టుకొని వస్తారు. ఆమెను కాస్త వెంటనే వివాహం చేసుకుని అడుగుతారు. వెంటనే నువ్వు ఒప్పేసుకుంటే అప్పుడు నేను నీకు కుమారుడుగా పుడతాను అని చెప్పి అన్నారన్నమాట. అనేసరికి సరే అని ఆయన స్తోత్రం చేశారు. స్తోత్రం చేసిన తర్వాత ఈ విధంగా పరశ్వ అంటే రేపు లేదు ఎల్లుండి వస్తారు మహానుభావుడు. ఎవరు? స్వయంభూమనువు దేవహూతిని వెంట పెట్టుకొని తన భార్య శతరూపతో కలిసి వస్తారు. నువ్వు వెంటనే ఒప్పుకోను ఆయన అన్నమాట. అలా చేస్తే ఏమవుతుంది? నేను నీ కుమారుడుగా కలుగుతానన్నారుగా. అందుచేత ఈ నారదుల వారు ఏం చేశారంటే, శతరూప దేవహూతి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నీకు దివ్యమైనటువంటి జ్ఞాన సంపత్తి కలిగిన మహానుభావుడు ఉన్నాడు. ఆయనతో సాటి అయిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన పేరు కర్దముడు అంటారు. ఆ కర్దమ ప్రజాపతిని భర్తగా నువ్వు పొందు. ఎందుకంటే కర్దమ ప్రజాపతికి మహావిష్ణువు ఒక వరం ఇచ్చాడు. ఏమనంటే ఆయన గర్భాన్ని ఆయన కుమారుడుగా పుడతానని. ఆయన కుమారుడుగా పుడతానంటే ఆయన భార్య కావాలిగా. ఆ భార్య నువ్వైతే నీ గర్భనే పరమాత్మ కుమారుడుగా పుడతానని ఆమెకు చెప్పారు. అందుకోసమని భవిష్యత్తు తెలుసు కాబట్టి ఆయన చెప్పడం చేత అప్పటి నుంచి ఆమె నిరంతరం కర్దమ ప్రజాపతి యందు ఆ ధ్యానం చేస్తూ ఆయనకు భార్యగా ఉండాలని కోరుకున్నది. ఇంత లోపల ఈ విషయం అంతా కూడా తెలిసింది. ఆ పరమాత్మ యొక్క ప్రేరణ చేత రేపు లేదు ఎల్లుండి రోజున వాడు బయలుదేరి వచ్చారు. కర్దమ అంటే అర్థం ఏమిటి అన్నారు. కర్ర అంటే ఇంద్రియముల్ని, దమ నిగ్రహించుకున్నవాడు కాబట్టి కర్దముడు అని పేరు అన్నమాట. మనస్సును విక్షేపం చేసేవి కర్ర అంటే అది ఇంద్రియములే. ఇంద్రియములు మనస్సును పాడు చేసినంత, అది శరీరమును పాడు చేసినంత రీతిగా ఇంకా ఏవి చేయవన్నమాట. అందువల్ల దాన్ని కూడా నిగ్రహించుకున్నవాడు కాబట్టి కర్దముడు అంటే ఇంద్రియ నిగ్రహం ఎక్కువగా కలవాడు అని దానికి అర్థం. మరి దేవహూతి అంటే అర్థం ఏమిటి అన్నాడు. దేవతల చేత పూజింపబడేది కాబట్టి ఆ తల్లికి దేవహూతి. దేవై హూయతే పూజ్యతే యాస దేవహూతి. దేవతలు నమస్కారం చేస్తుంటారు. ఎందుకంటే ఈ అమ్మ తల్లి యొక్క కడుపులో సాక్షాత్తు మహావిష్ణువు కపిలనారాయణ రూపంగా ఆవిర్భవిస్తారని చెప్పి వాడి ముందు నుంచే తెలుసు కాబట్టి వాడు నమస్కారం చేస్తున్నారట. అందువల్ల వారికి దేవహూతి అనేటువంటి పేరు వచ్చిందనమాట. ఆ దేవహూతి అనేటువంటి ఈవిడిగా మర్నాడు ఈ బయలుదేరి వీళ్ళు వచ్చారు. 2వ రోజున బయలుదేరి వచ్చారు. రాగానే ఆ ముగ్గురిని చూడంగానే వాడికి ఇంటికి వచ్చినటువంటి అతిథికి గౌరవించారుగా. ఆయన దగ్గర 3 ఆసనములు ఏవో ఉంటే అవి వేసి కూర్చోమని చెప్పి అన్నారన్నమాట. ఎందుకంటే భార్యాభర్తల్ని ఆ అమ్మాయి ముగ్గురిని కాస్త కూర్చోమన్నాడు. అయితే కాబోయే భర్త దగ్గరికి వచ్చింది ఆమె. ఇప్పుడు కూర్చోవలనా కూర్చోకూడదా? ఆయన ఏమన్నా అంటే కూర్చోమని చెప్పి అన్నారు. కూర్చోమంటే ఇప్పుడు కూర్చున్నదనుకోండి, అంటే భర్త ఎదురుగుండగానే ఒక ఆసనం మీద కూర్చుందే, ఈమె చెప్పిన మాట వింటుందా? వినదు. కాబట్టి కూర్చోకపోతే ఇప్పుడే చెప్పిన మాట వినంది, రేపు వింటుందా? వినదు. కాబట్టి ఇప్పుడు కూర్చోవలనా కూర్చోకూడదా? ఉభయత పాశారజ్జు. ఇటుపక్క వెళ్ళినా అది కట్టువైతే, అటుపక్కకి వెళ్ళినా కట్టువైతే ఏం చేయాలి? ఆమె మహాతల్లి కదండి. అందుకోసం ఏం చేసిందంటే దాని మీద ఇట్లా చెయ్యి పెట్టి కింద కూర్చున్నదనమాట. అంటే మీ మాట విన్నట్టే, కానీ మీ ఎదురుండగా కూర్చోకూడదు. అందుకోసం నేను కింద కూర్చున్నానని చెప్పి ఆ తల్లి కూర్చుంది. ఆ మహానుభావుడు చూచాడు. ఓహో, నారదుల వారు చెప్పింది కానీ మహావిష్ణువు నన్ను అనుగ్రహించింది కానీ ఉత్తమమైనటువంటి భార్య అన్న విషయము తెలిసి పరమానందపడ్డాడు. ఆ తర్వాత ఆయన చెప్తారు, స్వయంభూం అని చెప్తారు. నాయన, మీరు మీ మనసు తెలిసింది కాబట్టి మీరు మనస్సులో ఉన్నటువంటి కోరికను నిగ్రహించుకోవద్దు. నా కూతురు ఈమె అంటారు. నా కూతురు అని చెప్పడండి భాగవతం శాస్త్రం అండి. అది జాగ్రత్తగా చదువుకోవాలి. ఉత్తాన ప్రియంవ్రతోత్తాన పదోహ స్వసేయం అంటాడంట ఆయన. ఈమె ఎవరంటే నా కుమారుడైన ప్రియవ్రతుడు ఉత్తానపాదులకు శ్వస అంటే చెల్లెలు, సోదరి అని అర్థం అనమాట.
అంటే అర్థం ఏమిటి? ఈమెకి ఈమె ఉంది, ఈమెకి కేవలం అభాతృక కన్య కాదు, సోదరుడు లేనటువంటిది కాదు. ఈ ఇద్దరు సోదరులు ఉన్నారు. వారు ఎవరయ్యా అంటే ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆయన పెద్ద ఆయన ప్రియవ్రతుడు, రెండో ఆయన ఉత్తానపాదుడు. వీళ్ళిద్దరికీ శ్వస అంటే అర్థం ఏమిటి? అన్నదమ్ముల యందున్న ప్రేమను తన యొక్క మనస్సులో బాగుగా ఉంచుకునేది కాబట్టి స్వస్యతి సమ్యక్ ఆక్షపతి భ్రాతృగత స్నేహాధికమితి శ్వస అని అంటారు అన్నమాట. అంటే తన అన్నదమ్ములు ఎందున్న ప్రేమని తన హృదయంలో బాగా నింపుకొని ఉంటే ఆమెకు శ్వాస చెల్లెలు లేక అక్క అని అంటారు అన్నమాట. ఆ రకంగా చెప్పారు. ప్రియవ్రతుడు జ్ఞాననిష్ఠుడు, ఉత్తానపాదుడు కర్మాసక్తి గలవాడు. అంటే ఒకరు జ్ఞానాసక్తి గలవారు, ఒకరు కర్మాసక్తి గలవాడు. వీళ్ళిద్దరికీ చెల్లెలు. అంటే ఇప్పుడు ఈవిడ ఏమవుతుందండి? అన్నగారి యొక్క జ్ఞాన శక్తి ఉన్నది, తమ్ముడైనటువంటి ఉత్తానపాదుని యొక్క భోగాసక్తి ఉందన్నమాట. రెండు రకాలుగా ఉంటుందని చెప్పాలి. అందుకోసం ఈ రకంగా చెప్పి తర్వాత నా యొక్క కూతురయ్యా ఈమె తర్వాత పరిచయం చేసుకొని ఆ తర్వాత ఈమెను వివాహం చేసుకోవాల్సింది నాకు. దీనికి ఏమైనా పెద్ద ఆర్భాటం చేశారా? వివాహం ఉన్నారు, పెద్ద ఆర్భాటం లేదు. ముగ్గురు వచ్చారు, ఆ అమ్మాయిని కాస్త కన్యాదానం చేశారు. ఈ ఇద్దరు కాస్త ఆయనకి చెప్పిన ఆయన అమ్మాయిని అప్పచెప్తున్నామని చెప్పి బయలుదేరి వెనక్కి పెడుతున్నారు అన్నమాట. వెనక్కి పెడుతూ ఉంటే ఆయనకి ఇదిగో ఈ కానుకలు ఇస్తూ ఉన్నారు. ఏం అక్కర్లేదు, మీరు ఎలా వచ్చారో అలా వెళ్ళండి, అమ్మాయిని ఇచ్చారుగా మీరు వెళ్ళండి అన్నారు. అంతే తప్ప ఒక్క కానుక తీసుకోకుండా సరే ఆ పిల్లతో చెప్పవలసిన మాటలు ఆ తల్లిగారు ఏదో చెప్పారు. మొత్తం మీద బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంకా ఈయన ఎటువంటి వారయ్యా అన్నారు. అంటే ఈ మహానుభావుడు అప్పటిదాకా ఒంటరిగా ఉన్నాడుగా, తనకు తానే రాజుగా, తనకు తానే సేవకుడుగా. అలాంటి మహానుభావుడు ఎవరైనా తను శాసించేవాళ్ళు, తనని ఇలా చేయండి చెప్పేవాళ్ళు ఉన్నారా? లేరు. ఆయన మహా తేజీయాంశం, తపస్సు చేస్తుంటాడు ఎక్కువగా. ఆయన తపస్సు చేసేటప్పుడు ఎలా ఉండేవాడంటే, నాయన 15 రోజుల పాటు నిరాహారంగా ఇవి రోజు నుంచి తపస్సు చేయాలనుకుంటారు. ఆ తపస్సు అలాగే చేస్తుండేవారు. మరి ఇప్పుడు భార్య ఈయన భోజనం చేయకపోతే ఈయన భోజనం చేయవచ్చునా అంటే ఆయన చెయ్యమని చెప్పరు. ఈయన మాత్రం వ్రతం చేస్తుంటారు. ఈ వ్రతం చేస్తుంటే ఈవిడ కూడా 15 రోజులు నిరాహారంగానే ఉండాలి. ఈసారి నెల రోజులు ఉంటే బాగుంటుంది అనిపించేది. ఆయనకు అలవాటైంది. ఈవిడ ఒక మహారాజు యొక్క కూతురే, ఈవిడ అలా ఉండగలదా? అయినా ఉన్నదనమాట. ఈ విధంగా ఎందుకంటే భర్త యొక్క మనస్సును తెలిసి ఆ మహాతల్లి భర్తను అనుసరించి నిరంతరం సేవ చేస్తుందన్నమాట. తేజీయాంశం అతోషయత్, తేజీయాంశం తేజస క్రుద్ధమిత్యర్థ అంటారు. మంచి తేజస్సు, తపస్సు. ఆ తపస్సునికి ఏమైనా అంతరాయం కలిగినట్టుంటే మంచి కోపం వస్తుందన్నమాట. అందువల్ల భర్త యొక్క ఆ మనస్సులో ఉన్న విషయం తెలుసుకొని ఆయనకి ఏది అవసరమో అది కూడా ప్రతి క్షణంలో కూడా చేస్తూ ఉండేదన్నమాట. అలాంటి కోపిష్టి వారిని కూడా సంతోషపెట్టేంత శక్తి ఎవరికి ఉంది? ఆ దేవహూతికి ఉందన్నమాట. మహాతల్లి చేస్తుంది. ఇలా చాలా కాలం చెయ్యగా ఆమె తాను కృషించిపోయిందనమాట. ఎందుకంటే తను తినట్లేదు, ఆమె తినట్లేదు. ఆ రకంగా ఉంటే ఒక రోజున చాలా కృషించిపోయినటువంటి భార్యను చూసి అప్పుడు అన్నారు ఆయన, నీకేమైనా మానవి అంటే ఓ మను యొక్క కూతురైనటువంటి ఓ దేవహూతి, నీ మనసులో ఏం కోరిక ఉన్నదో చెప్పవలసింది అని ఒకరోజు ఆమె దయగలిగి అడిగారన్నమాట. అడిగేసరికి వెంటనే తన యొక్క కోరిక అంటే సత్సంతానం కావాలి అని చెప్పి, ఎందుకంటే అపత్యం కావాలంటుంటారన్నమాట. అపత్యం అంటే అర్థం ఏమిటి? సంతానం. స్త్రీ సంతానమైనా పురుష సంతానమైనా అపత్యం అంటారు. అపత్యం అంటే ఏంటి? నపతతిన పాతయతి ఇత్యపత్యం అంటే వాడు పాడైపోడు, సంతానం పాడైపోదు, తల్లిదండ్రులకు ఏ రకమైన దుర్గతి లేకుండా చూస్తాడు. అటువంటి వారిని అపత్యం అంటారు. అది ఆడమనిషి అయినా, ఆడపిల్లైనా సరే, మగపిల్లవాడైనా సరే. అందువల్ల అపత్యం అనేటువంటిది కావాలి నాకు అని అడిగిందనమాట. అప్పుడు ఏం చేశారంటే, సరే అంటే ఈవిడ అడిగిన దానికి అపత్యం కలగాలంటే కోరిక ఉండాలిగా, కోరిక తీరే విధానం చేయాలిగా. వీళ్ళిద్దరూ కృషించిపోయి ఉన్నారుగా. కృషించిపోతే ఏ విధంగా ఉంటుంది అంటే, ఎదురుగుండగా ఒక సరస్సు ఉంది, ఆ సరస్సులో స్నానం చేయవలసింది అన్నారు. ఆ సరస్సు ఏమిటయ్యా అన్నారు. అంతకుముందు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి, నాయన ఎల్లుండి ఒక పిల్లని కాస్త తీసుకొస్తారు దంపతులు, పెళ్లి చేసుకోమన్నారుగా అనేసరికి 10,000 సంవత్సరాలు తన కోసం తపస్సు చేసినటువంటి ఆ కర్దమ ప్రజాపతిని ఉద్దేశించి ఆనంద బాష్పాలు పెట్టుకున్నారు మహావిష్ణువు. ఆనంద బాష్పాలు పెట్టుకుంటే కొన్ని నీటి బోట్లు పడినవి. అది కాస్త సరస్వతీ నదితోటి కలిసి ఉన్నది. ఆ ప్రదేశం ఏమంటారంటే బిందు సరోవరం అంటారు. పరమాత్మ యొక్క కంటి నుంచి ఆనంద బాష్పాలుగా కన్నీటి బిందువులు వస్తే ఆ బిందువుల చేత వ్యాప్తమైనటువంటి ఆ సరస్వతీ నది యొక్క జలంతో కూడుకున్నటువంటి ఆ ప్రదేశం ఏమన్నారు అంటే బిందు సరోవరం అన్నారన్నమాట. అయితే ఎందుకు అలా ఉన్నారు అంటే, పరమాత్మ సరే ఇప్పుడు పెడతాను, మళ్ళా ఆయన నుంచి వెళ్ళేటప్పుడు ఒకసారి చూస్తున్నారట. ఎవరిని చూస్తున్నారో అన్నారు అంటే, కర్దమ ప్రజాపతిని చూసుకుంటూ వెళ్ళారట. అదేమిటండి నా వైపు అలా చూస్తున్నారు అని అన్నారు. ఆయన మళ్ళా నేను ఎప్పుడు కలవాలి, ఇప్పుడు నేను పెడతా,
వెళ్ళిన తర్వాత నీకు పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు, సుమారు 100 సంవత్సరాల పాటు నీ భార్యతో నువ్వు కలవాలి. కలిసిన తర్వాత 10 మంది ఆడపిల్లలు కలుగుతారు. ఆ కలిగిన తర్వాత 11వ సంతానంగా నేను వస్తా. అప్పటిదాకా నీ దగ్గరికి వచ్చే అవకాశం లేదుగా. ఇంతకాలం నిన్ను వియోగంగా నేను చూడకుండా నేను ఉండగలనా నాయన, ఇంత భక్తోత్తముడు కదా అని చెప్పి ఆ భక్తుడిని విడవలేక కన్నీరు పెట్టుకుంటే ఆనంద బాష్పాలుగా పరిణమిస్తే అది కాస్త సరస్వతీ నదిలో కలిస్తే అది ఒక సరోవరం అయితే ఆ సరోవరము ఏమంటే బిందు సరోవరం అని గుజరాత్ ప్రాంతంలో ప్రసిద్ధంగా చెప్తూ ఉంటారన్నమాట. అందుచేత అటువంటి పరిస్థితిలో పరమాత్మ ఇప్పుడు ఈ మహానుభావుడు కర్దమ ప్రజాపతి ఆమె తాలూకు మనస్సు తెలుసుకొని ఇక సరోవరంలో స్నానం చేయాల్సిందంటే ఇక్కడ స్నానం చేస్తే అప్పటికప్పుడు తన ఈ తపశ్శక్తి చేత సృష్టింపబడినటువంటి అప్సరసలందరూ కూడా వచ్చి 500 మంది వచ్చి ఆమెకి స్నానం చేయించి అంగరాగములు అంటే శరీరంలో గొప్ప సౌందర్యం కలిగేట్టు అక్కడ స్నానం చేయంగానే దివ్యమైన దేహం వచ్చింది ఆమెకి. ఆ దివ్యదేహం వచ్చిన తర్వాత ఆయనకేమో పరమాత్మ యొక్క దర్శనం చేతనే చక్కటి హృష్టపుష్టాంగుడై ఉన్నారు ఆయన. అంటే ఆమె కోరికకు తీర్చదగినంత శరీర స్థితిని కాస్త ఆయన పొంది ఒక దివ్యమైన విమానం అంటే కొన్ని అంతస్తుల భవనం, అది ఏదైనా ఒక చోట స్థిరంగా ఉంటుంది అన్నాడు. ఏ లోకంకి వెళ్ళాలంటే ఆ లోకానికి పెడుతుంది. ఒకరోజు కుబేరుని యొక్క ఉద్యానవనానికి, ఓ రోజు ఇంద్రజిత్ ఉద్యానవనానికి, అలా దిక్పాలకుల ఉద్యానవనానికి సంచారం చేస్తూ అక్కడ అనేక లోకాల్లో కూడా అంతటా వైభవాలు భోగాలు అనుభవిస్తూ ఇలా గడిపారు. ఎంతకాలం అయ్యాను? 100 సంవత్సరముల పాటు గడిపారయ్యాను. ఒక ప్రశ్న చేశాడు, ఏమండి అంతంత వ్రతాలు చేశారు కదా, చేసిన 100 సంవత్సరాల పాటు ఇట్లా ఏకాంతంలో ఉన్నారు కదా, స్నానం సంధ్యావందనం విని చేశారా లేదా అని అడిగాడు. వారిని బండబడ ఎంత ప్రశ్న చేశావయ్యా అంటే ఆ కలిసిన సమయం చాలా తక్కువ సమయాన్ని ఆమెకు 100 సంవత్సరములుగా భావన కలిగేట్టుగా చేశారు. ఆ చేసిన సందర్భంలో కలిగినటువంటి సంతానము ఎంతమంది? 9 మంది ఆడపిల్లలు కలిగారు వాళ్ళు. ఆ 9 మంది ఆడపిల్లలు కలిగిన తర్వాత మహానుభావుడు ఆ తర్వాత ఆమె కోరికను తీర్చారు కాబట్టి వెళ్ళిపోతుంటే ఆవిడ అడిగింది, స్వామి బ్రహ్మన్ పరమాత్మ మీరు ఒక్కసారి నన్ను మన్నించవలసింది, నాకొక పుత్రుణ్ణి అనుగ్రహించవలసింది అన్నారు. అనగానే ఆయన ఆలోచించారు, ఓహో పరమాత్మ నీకు కుమారుడుగా పుడతానన్నారుగా, అందుకోసం ఆ మాట గుర్తు తెచ్చుకొని సరే అని చెప్పి ఆమెకు ఆ పుత్రుడు కలిగేటటువంటి రీతిగా కలిసి ఆ మహానుభావుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సన్యాసం తీసుకున్నారు. సన్యాసం అప్పుడు ఉన్నది అన్నారు. లేదు, అప్పుడు సన్యాసం అంటే ఏమిటయ్యా అన్నారు. అంటే త్యాగ సన్యాసమే తప్ప దండ సన్యాసం అనేది లేనే లేదు. అందువల్ల త్యాగం అంటే ఒకసారి విడిచిపెట్టారంటే ఇక మళ్ళా అటు చూసేది లేనే లేదనమాట. ఆ రకంగా ఆ మహానుభావుడు సన్యాసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ తర్వాత మహానుభావుడు కపిలనారాయణ స్వామి ఆమె కుమారుడుగా ఆవిర్భవించారు. ఆ కపిల అనే పేరు పెట్టారు. ఎందుకు పెట్టారన్నారు? కా అంటే బ్రహ్మసుఖమును, ప రక్షించే ఏ శాస్త్రమున్నదో సాంఖ్యము అనే శాస్త్రము దాని లోకంలో అనుగ్రహించిన వారు కాబట్టి కపిలుడు అంటారన్నమాట. కపిలుడు 2 ఉన్నారు మనకు. ఒకరు అగ్నిదేవుని యొక్క అవతారమైన కపిలుడు, 2 శ్రీమన్నారాయణమూర్తే కపిల అనే పేరుతో. ఆ కపిలుడు ఏం చేశారంటే ఆయన ఒక సాంఖ్య దర్శనం రాశారు. ఆ సాంఖ్య దర్శనాన్ని భగవత్పాద శంకరులు వేదవ్యాసులు వారు ఖండించారు. దాన్ని భగవత్పాదులు వారు దాన్ని విశేషంగా చెప్పున్నారన్నమాట. అందువల్ల ఆ సాంఖ్యం వేరే, కానీ నారాయణమూర్తి అయినటువంటి కపిలనారాయణ స్వామి యొక్క సాంఖ్యం వేరే. ఈ సాంఖ్యం అంటే అర్థమేంటి? గొప్పగా ఆత్మతత్వం దేని చేతి తెలియబడుతుందో అది సాంఖ్యము అని చెప్పి అది భక్తి రూపంగా తెలిసేటువంటిది కాబట్టి ఇక్కడ సాంఖ్యం అనేటువంటి దాన్ని తల్లికి ఉపదేశం చేశారు. తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లి అయినటువంటి దేవహూతి అడిగింది, నాయన నేను పొరపాటు చేశాను, నేను మీ నాన్నగారు నన్ను అనుగ్రహిస్తే దాన్ని వివాహం చేసుకుంటే ఆయన మోక్షం ఇవ్వదగినటువంటి మహానుభావుడు, అటువంటి మోక్షం ఇచ్చేటువంటి మహానుభావుని మోక్షం అడగకుండా నేనేదో కోరికలు అడిగాను, సంతానం కావాలని అడిగాను, కాబట్టి నేను అతి సీదాన్ని చాలా దుఃఖపడుతున్నాను ఆయన, కాబట్టి నన్ను ఎలాగైనా అనుగ్రహించి నాకు జ్ఞానోపదేశం చేయవలసింది అని తల్లి అడిగింది. తల్లి అడిగితే కుమారుడు తల్లికి ఉపదేశం చేశాడు. భాగవతంలో ఒక గొప్ప విషయం ఏమిటంటే గురు శిష్య సంప్రదాయము ఎలా ఉంటుంది గ్రహించాలన్నమాట. అంటే గురువు అన్నటువంటి వారు ఏ రకంగా ఉంటారు, శిష్యుడు ఏ రకంగా ఉంటారు. ఇక్కడ తల్లి శిష్యురాలై ఉన్నది, గురువు కపిలనారాయణమూర్తి అన్నమాట. ఆ కపిలనారాయణమూర్తి తల్లికి జ్ఞానోపదేశం చేస్తారు. జ్ఞానోపదేశం చేసిన వాళ్ళు అమ్మ భక్తి కలిగి ఉండాలి. భక్తిలో కూడా ఉత్తమ భక్తి అంటే ఏమిటి, మధ్యమ భక్తి అంటే ఏమిటి, అపర భక్తి కింది స్థాయి భక్తి ఏమిటి, అది తామస గుణం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ భక్తి ఎలా ఉంటుంది, రజోగుణం కలిగిన వారి భక్తి ఎలా ఉంటుంది, సత్వగుణం కలిగిన వారి భక్తి ఎలా ఉంటుంది, అదంతా కూడా చెప్పారు.
ఆ చెప్పిన తర్వాత ఆ వరుసలో చెప్తూ లోకంలో ఒక మానవుని యొక్క జీవగతి, ఒక జీవుడు అన్నటువంటి వాడు ఒక తల్లి గర్భంలో ప్రవేశిస్తే వాని యొక్క స్థితి ఎలా ఉంటుంది కూడా చెప్పారు. ఆ లోపల ఉన్నటువంటి శిశువు లోపల ఎలా ఉంటాడు అన్నాడు అంటే మాసానికి పెరుగుతూ 4వ మాసం అయిన తర్వాత 5వ మాసం నుంచి ప్రాణధారణ చేసి ఆ శిశువును కదలికలన్నీ వస్తుంది. ఆ తర్వాత నుంచి ఆ పిల్లవాడికి లోపల ఉండి అదే జ్ఞానం కలిగిన జీవైతే వాడు లోపల ఆలోచించుకుంటాడు, నేను మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించకుండా ఈ కష్టం అనుభవించకుండా ఉండటానికి నేను తస్యోపసన్నమవితుం శరణం ప్రపద్యే. ఆ సాక్షాత్తు పరమాత్మనే నేను వేడుకుంటున్నాను. మళ్ళీ ఈ గర్భంలో ఉండి ఈ గర్భవాస దుఃఖాన్ని నేను అనుభవించకూడదు, పరమాత్మ నన్ను రక్షించు అని చెప్పి ఆ మహానుభావుడు 10 శ్లోకాలతో ఆ 10 మాసముల జీవుడు లోపల తల్లి గర్భంలో ఉండి వాడు ప్రార్థన చేస్తుంటాడు. ప్రార్థన చేసిన తర్వాత వాడు చివరికి 10 మాసాల తర్వాత శిశువు లోపల ఉండడుగా వెంటనే సూతివాతములు అంటారు, అంటే ప్రసవ వేదనము ఇదంతా వచ్చి నెమ్మదిగా బయటకు వస్తాడు. ఆ వచ్చిన తర్వాత వస్తూనే ఈ ప్రపంచం మాయ, ఈ మాయ చేత ఆవృతుడైనటువంటి వాడే వెంటనే రోదన చేస్తాడు. రోదన ఎందుకు చేస్తున్నాడయ్యా, ఏడుస్తున్నాడయ్యా అన్నాడు. నేను లోపల ఉండంగా ఉన్న జ్ఞానం కాస్త నాకు పోయింది, ఎలా పోయిందో నాకు అర్థం కావట్లేదని ఏడుస్తుంటాడు అనమాట. మనవాడు రాగానే బ్రహ్మాండంగా అన్నాడండి, బ్రహ్మాండంగా ఏడ్చాడని మనం ఆనందంగా చెప్పుకుంటాం. వాడి ఏడుపు మనకేం తెలుస్తుంది కనుక మన ఏడుపు వేరే, వాడి ఏడుపు వేరే అనమాట. అందువల్ల నేను ఏదో మర్చిపోయా అని గర్భంలో ఉన్నప్పుడు మాత్రం వాడికి అన్నీ తెలుస్తుంది అనమాట. గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతాడయ్యా అన్నాడు. ఏ విధంగానయ్యా అన్నాడు అంటే కాశీలో ఉంటాడే వాడికి ఎలా ఉంటుందయ్యా అన్నాడు, వాడికి మోక్షం ఉంటుందయ్యా అన్నాడు. అదే మగధ దేశంలో ఉన్నారనుకోండి వాడికి ఏమిటయ్యా అన్నాడు, మొత్తం జ్ఞానం అంతా కాస్త పోతుంది అన్నమాట. ఆ విధంగానే గర్భంలో ఉన్నప్పుడు ఒక దశ, గర్భంలో నుంచి బయటకు వస్తే ఒక దశ, ఈ రకమైనటువంటి స్థితిలో ఉండి ఆ పిల్లవాని యొక్క గతి మళ్ళా సంసారంలో పడటము, వాని యొక్క ఉత్థాన పతనాదులు ఇదంతా చెప్పారు. అమ్మా కాబట్టి ఈ సంసారం అనేది అనిత్యమని తెలుసుకో, బ్రహ్మదత్తం నిత్యమని తెలుసుకో, ఆ నిత్యమైన బ్రహ్మదత్తం భక్తి చేత సాధ్యమవుతుందని తెలుసుకో. ఈ దివ్యమైనటువంటి నీకు చెప్పిన ఈ తత్వాన్ని నువ్వు ఎవరైనా శఠాయ అంటే అయోగ్యులైనటువంటి వాడికి ఎవరికి చెప్పవద్దు, అవినీతులైన వాడికి చెప్పవద్దు. ఎవరైతే గురుభక్తి కలిగిన వాడు ఉంటారో, జ్ఞానం నుండి ఆసక్తి కలిగి ఉంటారో, వైరాగ్యం కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకు మాత్రమే చెప్పదగినది సుమా అని ఆ తల్లికి ఉపదేశం చేశారు. ఆ తల్లి ఇప్పుడు ఎలా ఉన్నారయ్యా అన్నారు, బ్రహ్మవాదిని ఏవం అనమాట. అంటే వేదాల్లో వస్తుంది, ఋగ్వేదాదుల్లో అపాల ఇత్యాదులు కొంతమంది బ్రహ్మవాదినులు అంటారు. అంటే వేదం గురించిన తత్వాన్ని చెప్పేటటువంటి వాళ్ళను బ్రహ్మవాదినులు అంటుంటారు అనమాట. పరబ్రహ్మతత్వాన్ని చెప్పేటువంటి వాళ్ళని బ్రహ్మవాదినులు అంటే వాళ్ళకి చెప్పే అర్హత ఉంది, చెప్పే స్థాయి ఉంది, చెప్పేటువంటి యోగ్యత పరిపూర్ణంగా ఉంది. అలాగే ఇప్పుడు కపిలనారాయణ స్వామి ఉపదేశం చేసిన తర్వాత దేవహూతి బ్రహ్మవాదినిగా ఉన్నదనమాట. బ్రహ్మవాదినితో ఈ విధంగా చెప్పిన తర్వాత ఆమె ఏం చేసింది, పుత్రుడిగా భావించకుండా పుత్రుని గురువుగా భగవత్ స్వరూపంగా భావన చేసి ఆయనకి త్రిప్రదక్షిణం చేసి నమస్కారం చేసి అక్కడే ధ్యానం చేసుకుని పరమాత్మ యొక్క ఐక్యాన్ని పొందిందనమాట. ఎక్కడైతే పరమాత్మ ఐక్యాన్ని పొందిందో ఆ మహాతల్లి అది ఏమిటయ్యా అన్నారు, అది సిద్ధాశ్రమం అన్నారన్నమాట. ఎక్కడైతే ఆ తల్లి సిద్ధిని పొందిందో దాన్ని సిద్ధాశ్రమం అంటారు. అటువంటి మహా పతివ్రత అయినటువంటి ఆ దేవహూతి కథను చెప్పారు. ఎవరు చెప్పారయ్యా అన్నారు, ఆయన హరిద్వారంలో మైత్రేయ మహర్షి మహానుభావుడైనటువంటి ఆ విదురునకు చెప్పారు. కాబట్టి విదుర మైత్రేయ సంవాదంలో ఈ విధంగా తృతీయ స్కంధంలో 2వ ప్రకరణమైనటువంటి ఈ జ్ఞాన ప్రకరణం, ముందు హిరణ్యాక్ష వధ అది పూర్వమీమాంసా ప్రకరణం, ఇది ఉత్తరమీమాంసా జ్ఞాన ప్రకరణం, ఈ రకంగా తృతీయ స్కంధాన్ని సమాప్తి చేస్తున్నారు. ఈ తర్వాత 4వ స్కంధం, ఆ 4వ స్కంధము చతుర్థ స్కంధము. దీంట్లో 4 కథలు ఉన్నవి అని అన్నమాట. ఏమిటా 4 కథలు అంటే, ఒక ఆడమనిషి కథ అంటే స్త్రీ చరిత్రము, ఒక బాలుని కథ, ఒక యువకుని కథ, ఒక వృద్ధుని కథ, మొత్తం 4 కథలు. ఎందుకంటే ఇది చతుర్థ స్కంధం కదా, 4 కథలు ఉన్నదన్నమాట. అంటే 4 లెక్క. ఎందుకంటే ఆ రకంగా వరుస. ఇది స్త్రీ కథ, తర్వాత బాల కథ, యువక కథ, వృద్ధ కథ అనమాట. స్త్రీ కథ అంటే ఏమిటయ్యా అన్నారు అంటే సతీదేవి యొక్క చరిత్ర. సతీదేవి అంటే ఎవరు, పార్వతీదేవి కంటే ముందున్నటువంటి సతీదేవి. అప్పుడు ఎవరు కూతురు అయ్యా అన్నారు, దక్ష ప్రజాపతి యొక్క కూతురు. దక్ష ప్రజాపతి యొక్క సంతానాల్లో చిట్ట చివరి ఆడపిల్ల, ఆయన 16 మంది ఆడపిల్లలు ఉంటే అందులో చిట్ట చివరి పిల్ల ఈ సతీదేవి అనమాట. ఆ సతీదేవిని ఎవరికిచ్చి పెళ్లి చేశారయ్యా అన్నారు, పరమేశ్వరునికి ఇచ్చి పెళ్లి చేశారన్నమాట. ఈ కథ చెప్తూ నాయన విదుర ఆ సందర్భంలో ఇచ్చారు కానీ తర్వాత మామాళ్ళకి పడలేదయ్యా, పెద్ద గొడవైందయ్యా అన్నమాట. అంటే పరమేశ్వరునికి దక్ష ప్రజాపతికి పడలేదు. ఎందుకయ్యా అంటే వాడికి ఏదో చిన్న కలహం వచ్చింది అన్నారు. అనగానే విదుడు అన్నాడు, అయ్యా
అసలేమిటి ఆయన మహానుభావుడికి ఆయనకి ఎవరన్నా వైరి ఉంటారా, శత్రువు ఉంటారా పరమేశ్వరుడికి? ఆయన అందరినీ సమానంగా చూస్తారే. అట్టి మహానుభావుడు భవే శీలవతాం శ్రేష్ఠే, శీలం కలిగిన వాళ్ళలో అత్యంత శ్రేష్ఠుడైనటువంటి భవుని పట్ల పరమేశ్వరుడు విద్వేషం అకరోత్ కథం. ఏ దక్ష ప్రజాపతి ఆయన కూడా వివేకే, ఎన్నో యజ్ఞాలు చేశాడే. ఎన్నో యజ్ఞాలు చేస్తే యజ్ఞంలో ఎందుకు చేస్తారు అన్నాడు? చిత్తశుద్ధి కోసం కూడా. చిత్తశుద్ధి తర్వాత జ్ఞానం వల్ల మోక్షం. అందువల్ల యజ్ఞం చేస్తే చిత్తశుద్ధి పెరగాలి కానీ అజ్ఞానం అహంకారం పెరగకూడదే. అందువల్ల ఆయనకి ఎలా కలిగింది? ఇన్ని యజ్ఞాలు చేసినటువంటి వాడు ఒక క్రతువా చేసింది ఆయన, అనేక క్రతువులు చేశారు. అందులో బృహస్పతి శవం చేశారు. ఆ రకంగా వాజపేయేనేష్ట బృహస్పతి శవం చేతం ఉందన్నమాట. వాజపేయి యాగం చేసిన తర్వాత బృహస్పతి శవం చేశారు. దానికంటే ఉత్తమమైనది ఏది లేదు, క్రతురాజం అనమాట. అది చేసినటువంటి వాడు ఏ రకంగా పరమేశ్వరుని ద్వేషించారయ్యా అన్నారు. మంజరీకారుడని మహానుభావుడు భాగవతంలో నిగూఢమైన విషయాలు తపస్సు చేసి అనేక గ్రంథములు చూసి వాళ్ళు చెప్పినటువంటి అనేక పురాణాలన్నీ చూసి ఎందుకు ఈ రకంగా జరిగింది, దీనికి కారణం ఏమిటి అని వెతికి రాశారన్నమాట. ఋషులంతా కూడా ఒక రోజున పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళారు. ఈ దక్ష యజ్ఞానికి ముందు జరిగే సంగీతం వెళ్ళి, అయ్యా ఆ దక్ష ప్రజాపతి గొప్పవాడే, యజ్ఞాలు బాగా చేశాడు కానండి, అతని అహంకారం తట్టుకోలేకపోతున్నామండి. అతను చాలా అహంకారంగా ఉన్నాడు. అందరినీ మమ్మల్ని చాలా హీనాతిహీనంగా చూస్తున్నాడు. మేము క్రతువులు చేశాము కానీ మాకింత అహంకారం లేదే. అహంకారం ఎలా ఉంటుందయ్యా అన్నారు. 4 రకాల అహంకారాలు ఉంటుంది. కులాహంకారము, విద్యాహంకారము, రూపాహంకారము అని ఈ రకంగా ఒక్కొక్క రకమైన అహంకారం ఉంటుందన్నమాట. నేను ఉత్తమ కులంలో పుట్టాను, ఒక అహంకారం, అది కులాహంకారం. నాకు బాగా చదువు వచ్చు, అది విద్యాహంకారం. నాకు బాగా ధనం ఉంది, అది ధనాహంకారం. నాకు గొప్ప అందంగా ఉంటాను, అది రూపాహంకారం. అందుచేత ఈ అహంకారాలను ఏదైనా ఉపయోగిస్తామన్నది, ఏది ఉపయోగించమన్నమాట. ఎందుకంటే మహానుభావులు కొంతమంది కవులు రాశారు, బ్రహ్మదేవుడు కనుక ఈ ముఖం లోపల ఉన్నది బయట ఉన్న చర్మాన్ని లోపల పెట్టి సృష్టి చేస్తే మన బ్రతుకులు ఏమిటి ఒకసారి ఆలోచించుకోండి అన్నారు. విన్నారా? లోపల ఉన్న మాంసము, ఈ మేధస్సు, ఈ ఎముకలు ఇవన్నీ బయట పెట్టి మన ఫేసును తయారు చేసి బయట ఉన్న ఈ చర్మాన్ని లోపల పెడితే మనం ఏం చేస్తాము? ఒక్కడు ఖాళీగా ఉండడు. ఎందుకు ఖాళీగా ఉండడయ్యా అన్నాడు. దండమాదాయ లోకోయం సునః కాకాంశ వారయేత్. కింద ఒక కర్ర పైన ఒక కర్ర పెట్టుకొని గిర తిప్పుతుంటారట. ఎందుకయ్యా అన్నారు. ఎందుకంటే ఎర్రగా ఉంటే మాంసం ఉంటే పైనుంచి కాకులు కాస్తా నెత్తి మీద పొడుస్తాయి అన్నమాట, కిందనేమో కుక్కలు కాస్తా కరుస్తాయి అనమాట. ఈ కుక్కల నుంచి రక్షించుకోవడం కోసం, కాకుల్ని రక్షించుకోవడం కోసం 2 కర్రలతో పెట్టుకొని ఇక్కడ కింద తిప్పుతూ పైన తిప్పుడు సభ్యసాచిలాగా మన బ్రతుకంతా వెళ్ళదీయాల్సి వస్తుందన్నమాట. కాబట్టి అది లోపల పెట్టాడు కాబట్టి ఆ చర్మం వల్ల నీకు అదంతా కనిపించట్లేదు కాబట్టి ఇది అద్దంలో చూసుకొని దర్పణం అంటుంటారు అనమాట. దర్పణం అంటే ఏమిటి? దర్ప అంటే అహంకారాన్ని నా పొందింపచేది, నయతి ప్రాపయతి, ఇది దర్పణ అన్నమాట. ముఖం చూసుకొని ఆహా ఎంత అందంగా ఉన్నానని చెప్పి వాటి ఇట్లా దువ్వుకుంటూ ఉంటాడు అనమాట. జేబులోంచి ఒక అద్దం, ఆ దువ్వినప్పుడు తీసుకొని ఆ స్కూటర్ దగ్గరికి వెళ్ళి చూసుకొని చేస్తుంటారు అనమాట. ఇది ఏమిటయ్యా అన్నాడు. ఇది అహంకారమే. లోపలే ఉందయ్యా అన్నాడు. ఏమీ లేదనమాట. పరమ అసఖ్యమైనటువంటి అనమాట. సర్వ అశుచి నిధానస్య కృతఘ్నస్య వినాశన. అందుచేత ఈ శరీరమైనటువంటి దాని మీద అటువంటి భ్రాంతి అనేటువంటిది పనికి రాదు అని చెప్పంటారు. అస్తు ప్రస్తుతంలో ఈ దక్ష ప్రజాపతికి ఆయన మీద ద్వేషం కలగడానికి గల కారణం ఏమిటి అంటే, ఈ ఋషులందరూ కూడా వచ్చి పరమేశ్వరుడి దగ్గరికి, స్వామి ఇతని అహంకారం చేత మమ్మల్ని చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు, విద్యా అహంకారం ఉంది, కర్మ వల్ల కలిగినటువంటి జ్యేష్ఠత్వం వల్ల కలిగిన అహంకారం ఉంది, ఇది ఎలాగైనా పోగొట్టాలి, మీరు మమ్మల్ని అనుగ్రహించండి, ఈ ఔద్ధత్యాన్ని మీరు తట్టుకోలేకపోతున్నాను అన్నారు. నేను చూస్తాను నేను, మీరు వెళ్ళండి అన్నారు. ఈయనకి అల్లుడై ఉన్నారుగా. ఒక రోజున ఈ మహానుభావుడు దక్ష ప్రజాపతి యజ్ఞంలో అనుష్ఠానమంతా చేసుకొని తపస్సు చేసుకొని అనుష్ఠానం చేసుకొని వస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఉన్నారు, పక్కన పరమేశ్వరుడు కూర్చొని ఉన్నారు. ఆ సందర్భంలో మిగతా ఋషులంతా కూర్చున్నారు. దక్ష ప్రజాపతి ఆలస్యంగా వచ్చాడు. వస్తూ ఉంటే టకటకటక అందరూ లేచి నించున్నారు. బ్రహ్మదేవుడు తండ్రే కాబట్టి, ఎందుకంటే దక్షుడు అంగుష్ఠాత్ స్వయంభువ అంటే తన యొక్క బ్రహ్మదేవుని యొక్క బొటన వేలులో నుంచి దక్షుడు పుట్టాడు. అందువల్ల తన యొక్క కుమారుడు వస్తే తండ్రి లేవకూడదుగా, లేచే పని లేదు కాబట్టి ఆయన లేవలేదు. పక్కన ఉన్న పరమేశ్వరుడు మామగారు కదా, మామగారు వస్తే లేవాలిగా, ఆయన లేవలేదు అన్నమాట. లేవకపోతే అంటే అనేక మంది తండ్రి ఉంటారు. అన్నగారు తండ్రి స్థానంలో ఉంటాడు, మామగారు తండ్రి స్థానంలో ఉంటాడు, జనకుడు ఎలాగో తండ్రి, ఆ రకం ఉపాధ్యాయుడు మంత్రోపదేశం చేసిన గురువు, వీళ్ళంతా కూడా తండ్రి స్థానంలో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఒక 17 మంది ఉన్నారు శాస్త్రంలో చెప్పినటువంటి వాళ్ళు. అందుకోసం వీళ్ళు వస్తే ఖచ్చితంగా లేచి నిల్చోవాలి.
అలాంటిది మామగారు కన్యనిచ్చినటువంటి మామగారు వస్తే లేచి నించోకుండా కూర్చున్నాడు అన్నమాట. కూర్చునేసరికి వెంటనే ఆయన కోపం వచ్చింది. వెంటనే ఆయన కాస్త పరమేశ్వరుని పట్టుకొని ఏష ఇతను ఎటువంటి వాడయ్యా అన్నాడు. అంటే మర్కటలోచన అంటే కోతి కళ్ళవాడు. అతనికి నేను పిల్లనిద్దామని నేను అనుకోలే, పిల్లని ఇవ్వాలని అనుకోవాలి. మా నాన్నగారు వద్దంటే బలాత్కారం చేస్తే నేను ఇచ్చాను తప్ప ఇతను ఎటువంటి వాడయ్యాను. మర్కటలోచన అంటే కోతి కళ్ళవాడు. ఏం బాగున్నాడండి ఈయన, రూపమే ఉందండి అన్నాడు. ఈయన తిడుతూ ఉంటే పరమేశ్వరుడు నవ్వుతూ ఇక్కడ ప్రశాంతంగా ఉన్నట్ట. అదేమిటి స్వామి మర్కటలోచన అని కోతి కళ్ళవాడు అంటున్నారు కదండి. అది కాదు, అతని అభిప్రాయం ఏంటో తెలుసా, మీకు అర్థం కావట్లా. నాకు తెలుసు ఆ భక్త భాష. మర్కటము లాంటి జీవుల యందు అనుగ్రహంతో చూపు చూసేవాడిగా మర్కటలోచన అంటారనమాట. కాబట్టి ఈ జీవులంతా మానవులంతా ఎలాంటి అంటే కోతి బుద్ధి కలిగిన వాడు అనమాట. ఒకసారి ఈ రకంగా ఉంటారు, ఒకసారి ఈ మధ్య నేను కృష్ణ భక్తి మానేశాను, శివభక్తి నాకు పెరిగిందని అంటారు అనమాట. ఇదనమాట. ఈ తర్వాత ఏమైంది, గణేశుడి అయితే చాలా బాగా ఉందండి అక్కడికి కొడుతుంటారనమాట. ఈ రకంగా మర్కట స్వభావం కలిగినటువంటి ఏ జీవులు ఉంటారో వారి ఎందు కృపాదృష్టి కలిగిన వారు అనే అర్థంలో మర్కటలోచన. చాలా అనుత్తమ, ఏమాత్రం ఉత్తముడు కాని అన్నారు. అంటే ఈయనకంటే ఉత్తముడు ఎవడో లేడు అని అర్థం కూడా వస్తుంది. అందుకోసం ఇలా అన్నారని ఆయన చెప్పిన ప్రతి నిందావచనాన్ని కాస్త స్థుతిపరంగా వ్యాఖ్యానం చేశారు శ్రీధరస్వామి వారు. శ్రీధరస్వామి వారు అంటే ఎవరు? ఇప్పుడు నిన్న కూడా మనం అనుకున్నాం, అది ఎవరికి తెలుసయ్యా భాగవతం అన్నారు. వేదవ్యాసుల వారికి తెలుసు, రాశారు కాబట్టి. సుఖయోగింద్రుల వారికి తెలుసు, చెప్పారు కాబట్టి. అలా పరీక్షణ్ మహారాజు తెలుసా, విన్న వ్యక్తికి శ్రద్ధగా విన్నాడో లేదో సందేహం ఆయన. కానీ శ్రీధరస్సకలం వేత్తి శ్రీనృసింహ ప్రసాద, శ్రీధరస్వామి వారికి మొత్తం తెలుసయ్యా అన్నమాట. అందువల్ల ఎందువల్ల ఎలా తెలిసింది అన్నారు, నృసింహస్వామి యొక్క అనుగ్రహం అటువంటిది అనమాట. నృసింహస్వామి యొక్క సాక్షాత్కారం కలిగింది అతి చిన్నతనంలో అనమాట. ఆయన ఒక పెద్ద చరిత్ర. వస్తు ప్రస్తుతం ఇక్కడ ఎప్పుడైతే ఈయన్ని కాస్త నింద చేశారో, నింద చేసిన వెంటనే ఆ మహానుభావుడు ఏమాత్రం కూడా కోపం తెచ్చుకోవాలి. ఇంత లోపల అక్కడి నుంచి ఆ ఈశ్వరుని యొక్క పక్షంలో ఉన్నవాడు కొంత కోపం తెచ్చుకున్నారు. ఆ తర్వాత దక్ష ప్రజాపతి పక్షంలో ఉన్నవాడు కొంతమంది ఋషులు ఉన్నారు ఆయన పక్షంలో ఉన్నవాడు. వాళ్ళు కాస్త కోపం తెచ్చుకుని పరస్పరం శాపాలంతా పెట్టుకున్నారు. శాపాలు పెట్టుకుంటే ఇక్కడ నంది మొదలైనటువంటి వాళ్ళంతా కూడాను దానికి ప్రతిశాపం ఇచ్చి ఈ రకంగా చేశారు. ఆయన మీరు ఆస్తికులు కాకుండా వేద ప్రామాణ్య బుద్ధి లేని వాడు అయిపోతారు, అలా అయిపోతారు, పాఖండులు అయిపోతారు, ఇలాంటి శాపాలు ఏవో పెట్టుకున్నారు. ఇంత అల్లరైపోతుంటే పరమేశ్వరుడు మనం ఇక్కడ ఉండి ఈ కోపాన్ని మళ్ళా పోషించేటువంటి స్థితి మనం తీసుకురాకూడదని చెప్పి ఆయన విమ్మన ఆవభూవా వెంటనే మనస్సు కొద్దిగా వైకల్యం కలిగి అక్కడి నుంచి ఆయన పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు. ఆయన గట్టిగా కోపం తెచ్చుకుంటే లయకారుడు క్షణంలో మొత్తం దగ్ధం చేసి పారేస్తారు, చేయదలుచుకోవాలి. ఎందుకంటే ఆ కోపాన్ని ఉపశమింపజేసుకోవాలని చెప్పి ఆ మహానుభావుడు మౌనంగా అర్పించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళిద్దరికీ కూడాను విద్వేషం కలిగింది. ఈయన ఎప్పుడైతే లేచి నమస్కారం చెయ్యలేదో దానివల్ల ఈయన ఎందుకు లేవలేదయ్యా, అప్పుడు ఏంటి బ్రహ్మానుసంధానం చేసుకుంటున్నటువంటి పరమాత్మకు అంతా కూడా బ్రహ్మదృష్టితోనే ఉన్నారు పరమేశ్వరుడు. అందువల్ల అక్కడ పొందదగింది వినయం పొందదగింది అనే విషయమేదీ లేదు. అట్టి బ్రహ్మస్థితి కలిగినటువంటి పరమేశ్వరుడు ఈయన చూసి లేవకపోయేసరికి ఆయనకి అభిమానం కలిగింది. నేను గొప్పవాడిని, నన్ను చూసి లేవలేదని. ఆ దోషం ఆయనకు పట్టింది తప్ప పరమేశ్వరునికి లేదు. అందువల్ల ఏకత్వమను పశ్యత కశోక కోమోహ, అంతటా పరమాత్మ స్వరూపం చూసేటువంటి ఆయనకి మోహం ఎక్కడ ఉంటుంది, శోకం ఎక్కడ ఉంటుంది. అందుకోసమే జగన్నివాసుడు అంటుంటారు. జగన్నివాసం అంటే జగత్తులకి నివాసం అనమాట. అన్ని జగత్తులు ఆయనలో ఉంటాయి అనమాట. కాబట్టి నివాస జగత్తు అంటారు ఆయన. మళ్ళా అంటే ఆయన ఎక్కడ ఉంటారయ్యాను, జగత్తులో ఉంటారయ్యాను. కాబట్టి జగత్తులో అంతా పరమాత్మ ఉంటే జగత్తులో మీరు నిషేధించదగింది నిందించదగింది ఉంటుందా? లేదే. అంతటా పరమాత్మ ఉన్నప్పుడు మీరు ఎందుకు నిందిస్తారండి? నిందించకూడదు. ఆ స్థితి రావాలి మనకు. అది కోరుకుంటున్న మా శాస్త్రం అంతా చెప్పేది అదనమాట. కాబట్టి అంతటా సమదృష్టి కలిగి ఉండేటటువంటిది మనకు. ఇంకా ఏమిటి, ఈ వైలక్షణ్యం ఉంది. ఈ బుద్ధిలో సమత్వాన్ని చూసేటటువంటి శక్తి మనకు అంత తొందరగా వచ్చేది కాదు, ఒక జన్మలో వచ్చేది కాదు. ఎంత అభ్యాసం చేసినా తొందరగా రాదు. క్రమక్రమంగా ఆ భక్తి చేత సాధ్యములు కావాలి తప్ప వేరు సాధనమైనటువంటి లేనేలేదు. ఇంతకీ ఆ రకంగా ఎప్పుడైతే అనుసంధానం చేసిన పరమేశ్వరుడు నమస్కారం చెయ్యలేదు తప్ప వస్తుత ఆయనకి ఈ విచక్షణ అనేటువంటిది, ఈ కించి న్యూనతాభావం ఇది ఏదీ లేదు. కానీ దక్ష ప్రజాపతి ఒక జీవుడు కాబట్టి ఆయనకి ఈ అహంకారం ఉన్నది. జీవుడు అనేసరికి అహంకారం ఉండి తీరుతుంది. ఆ అహంకారం చేత పరమేశ్వరుడితో ద్వేషం పెంచుకున్నాడు. ద్వేషం పెంచుకొని ఒక రోజున అప్పటిదాకా వాజపేయి యాగం చేసిన తర్వాత ఒక బృహస్పతి ఉత్సవం చేద్దాం అనుకున్నారు. బృహస్పతి ఉత్సవం చేస్తూ ఆ చేసే సందర్భంలో అందరినీ పిలిచారు, పరమేశ్వరుని మాత్రం పిలవరు. తన యొక్క చిట్ట చివరి కూతురు, ముద్దుల కూతురైన సతీదేవి యొక్క భర్త ఆ పరమేశ్వరుని ఆ కూతురిని కూడా ఇద్దరిని పిలవలేదు.
పిలవకుండా మిగతా అందరిని పిలిచారు. అందరూ వచ్చారు. అందరూ వెళుతూ ఉండగా అప్పుడు కొంతమంది అప్పచెల్లెళ్ళు విమానం మీద పెడుతూ ఈ కైలాసం మీదకి వెళుతూ, అమ్మా సతీ మేము వెళుతున్నాను, నువ్వు బయలుదేరరా అని చెప్పి వాళ్ళు అంటున్నారు అనమాట. అంటూ ఉంటే అప్పుడు సతీదేవి విన్న తర్వాత పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడగాలి. ఎందుకంటే అంతకుముందు నిందించారుగా, ఆయనకు తెలిసిన మనస్సు కొద్దిగా వికారం, కొద్దిగా అరే ఇంత పని చేశాడే అనవసరంగా అని ఆయన కాస్త ఊరుకున్న తర్వాత ఇప్పుడు భర్తకి ఈయన నిందించిన విషయము ఆమెకు తెలిసింది. సతీదేవికి తెలిసేమన్నా తండ్రితో చెప్పిందా? ఏమనలేదు. నాన్న ఇలా అనకూడదు అనలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నది? అప్పచెల్లెళ్ళంతా పెడుతున్నారు, అమ్మాయి మేము పెడుతున్నాము కూడా రా అని కొత్త బట్టలను తెచ్చుకొని ఏదో చెప్పారు, వాళ్ళు ఆభరణాలు తెచ్చుకుని అవన్నీ చెప్పారు. స్త్రీ సహజంగా ఉండే ఒక ప్రేమ ఉంటుందిగా, పుట్టింటి మీద ప్రేమ. దాని చేత భర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ఎలా మాట్లాడిందంటే, ఏమండో విన్నారా మీరు, మీ మామగారు యజ్ఞం చేస్తున్నారట, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారట, మీ నాన్న చేస్తే నాకు ఎందుకంటారేమో అని మీ మామగారు యజ్ఞం చేస్తున్నారట అన్నారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం గురించి ఒక మహానుభావుడు రాస్తారు. పార్వతీ పరమేశ్వరులు వివాహమైన సందర్భంలో మా అత్తమామల లాంటి అత్తమామలు నీకు లేరు కదా అని చెప్పి అన్నారు. అంటే మా అత్తమామలు అంటే పరమేశ్వరుడికి అత్తమామలు ఎవరయ్యా అని అంటే, ఈ హిమవంతుడు మేనాదేవి లాంటి అత్తమామలు నీకు లేరు కదా అని అన్నారన్నమాట. అనేసరికి మా అమ్మ నాన్నలు లాంటి అమ్మ నాన్నలు మీకు లేరు కదా అని ఈవిడే అన్నదనమాట. అంటే పరమేశ్వరునికి తండ్రి వేరే లేరు. మనం గణపతి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసేటప్పుడు మహానుభావుడి దగ్గర ఒక శ్లోకం చెప్తుంటారు పెద్దలు. మాతామహ మహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదు పరివారణం. అంటే మాతామహ మహాశైలం గణపతి యొక్క తాతగారు తల్లి యొక్క తండ్రి ఎవరయ్యాన హిమవంతుడు. మాతామహుడు ఉన్నాడు, ఆయన ఎవరు? మహాశైలం హిమోత్పర్వతం. మరి పితామహుడు ఉన్నారా అన్నారు. మహస్తద పితామహం, తండ్రికి తండ్రి లేడు, తండ్రి అందరికి తండ్రి, ఆయన పైన తండ్రి లేడు అనమాట. పరమేశ్వరుడికి పెళ్లి చేశారు. పెళ్లి చేసే సందర్భంలో గోత్రపర్వులు చెప్పాల్సి వచ్చిందనమాట. చెప్పవలసి వస్తే అప్పటిదాకా అడిగారు, హిమవంతుడు అడిగాడు, ఏమండి పరమేశ్వరుని యొక్క తండ్రి తాత వాళ్ళ పేరు చెప్పండి అన్నారు. ఇప్పుడేం చెప్పరండి, తర్వాత చెప్తారండి అన్నారు. మగపిల్లివాడుగా కొద్దిగా బెంకంగా అన్నారన్నమాట. మీ గోత్రం కాదు, సగోత్రం మాత్రం కాదు, మీ గోత్రమే, కాబట్టి మీ తర్వాత చెప్తామన్నారు. అంటే ఎప్పుడు చెప్తారు కానీ ముహూర్తం అప్పుడు మీకు తెలుసుకుంది కాదండి అన్నారు బ్రహ్మదేవుడు. ఎందుకంటే ఆయన పరమేశ్వరుని కోపిచ్చి ఆయన కాస్త ఆయన చాలా కష్టం, మీకు తెలియదన్నారు. సరే అని చెప్పి ఆ తర్వాత వివాహం దగ్గర ఇక చెప్పండి, ప్రవర చెప్పండి అన్నారు. ప్రవర చెప్పండి అంటే ఆయనకు తెలిస్తేగా బ్రహ్మదేవుడికి. ఆయన పరమేశ్వరుని చూసి నమస్కారం చేశాడు. స్వామి అడుగుతున్నారు, ఇప్పటిదాకా అయితే ఎట్టాగో నెట్టుకొచ్చాను, ఇక నెట్టుకొచ్చే పరిస్థితులు చెప్పండి చెప్పండి అన్నారు. అప్పుడు పరమేశ్వరుడు ఒక్కసారి బ్రహ్మదేవుడికి చూచారట. చూడంగానే వెంటనే ఆ 3 పేర్లు గుర్తొచ్చేసినాయి. పరమేశ్వరుడు తండ్రి పేరు, ఆ తండ్రి పేరు, ఆ తండ్రి పేరు ఉన్నాడు. అప్పుడు చెప్పారు బ్రహ్మదేవుడు, నాయన బ్రూహితాతం. హిమవంతుడు అడుగుతున్నాడు, వాళ్ళ నాన్నగారి పేరు ఏంటో చెప్పబోయా. తత్తాతం వాళ్ళ నాన్నగారి పేరు, తత్తాతం వాళ్ళ నాన్నగారి పేరు, మొత్తం చెప్పు. హరకులే ఆ ఈశ్వరుని యొక్క ఆ తండ్రి ఆ తండ్రి ముగ్గురు వినాలి కదా మేము, చెప్పండి అన్నారు. ఓహో ఇక చెప్తున్నాను వినండి అన్నారు. వేదకంఠ, ఉగ్రకంఠ, శ్రీకంఠ, సాక్షాత్ నీలకంఠ అన్నారు. అన్ని ఆయన పేర్లు అనమాట. ఏదో ఆ కంఠ పేరు మార్చేసి వేదకంఠ, ఉగ్రకంఠౌ, శ్రీకంఠాత్ నీలకంఠ అన్నారన్నమాట. అనేసరికి పరమేశ్వరుడు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశాడే. ఎందుకంటే అందరికీ ఒకే పేరు చెప్తాడేమో నేను కంగారు పెట్టాను. కాబట్టి వేదము కంఠముందు గలవాడు, ఉగ్రమైన కంఠము గలవాడు, శ్రీకంఠుడు, నీలకంఠుడు బాగా చెప్పావయ్యా అని చెప్పి పరమేశ్వరుడు ఒక నవ్వు నవ్వారు. ఆ నవ్వు మమ్ములను అందరినీ రక్షించుగాక అని మహానుభావుడు రాశాడనమాట. అందుచేత అటువంటి పరమేశ్వరుడు ఇప్పుడు ఆయన్ని పిలవకుండగా యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేసేటప్పుడు దక్ష ప్రజాపతి ఆ యజ్ఞ మంటపం అంతా కూడా 1000 స్తంభాల మంటపం. అది 1000 స్తంభాల మంటపం ఉంటే ప్రతి స్తంభానికి ఒక స్టిక్కర్ పెట్టారండి. ఆ స్టిక్కర్లో ఏముంది అన్నారు అంటే, ఎవరైనా సరే సతీదేవిని కానీ పరమేశ్వరుని కానీ తలచిన, వారి మాట వినిపించిన వారు ఇక్కడి నుంచి బహిష్కృతులు అవుతారు అని పెట్టారు. ప్రతి స్తంభానికి ఆ స్టిక్కర్ పెట్టారన్నమాట. ఎవరు మాట్లాడటానికి వీలేదు అన్నారు. అనేసరికి ఎవరు మాట్లాడారు. సతీదేవి బలాత్కారంగా చెప్పి పెడతానండి అన్నది. మీరు రండి అన్నది ముందు మనం విడద పదండి అన్నది. ఆయన రాలేదు. చెప్పారు, ఓ ప్రియా నేను ఒక మాట చెప్తాను. యజ్ఞానికి పిలవకుండా వెళ్ళాలి అన్న సంగతి నాకు తెలుసు, నీకు తెలుసు. అనాహూత అధ్వరం గచ్చే. పిలవకపోయినా యజ్ఞానికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? మన యందు దోష దృష్టి లేకపోతే అప్పుడు పిలవకపోయినా యజ్ఞానికి వెళ్ళవచ్చు. మన మీద దోష దృష్టి ఉన్నప్పుడు
అప్పుడు మనం వెళితే వాళ్ళ కోపానికి మనం ఇంకా మనం ప్రచురింపజేసిన వాళ్ళు అవుతాం. అప్పుడు మనం వెళ్ళకూడదు అలాంటి దశలో. అందుకోసం మనం వెళ్ళబోతూ నేను చెప్పిన మాట విను అన్నారు. అంటే సరే అని ఆమె ఏం చేసిందంటే, అయ్యా అలా కాదు ఇలా కాదు అన్నది చివరికి ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళి తీరాలనేటువంటి ఒక కోరిక కలిగింది. సరే ఆయనకు అర్థమైంది. ఆవిడ ఇక్కడ వెళ్ళకపోతే కూడా ఇక్కడ ప్రాణత్యాగం చేస్తుంది, వెళితే అక్కడ అవమానించి ప్రాణత్యాగం చేస్తుంది. ఇప్పుడు నాకంటే నా దగ్గర ప్రాణత్యాగం చేసే కంటే అక్కడ ప్రాణత్యాగం చేస్తే మంచిది, నా మీద ఏ రకమైన ఇబ్బంది ఉండదు అని చెప్పి, సరే వెళితే నీ ఇష్టం, నీకు మాత్రం భద్రం జరగదు సుమా అన్నారు. నువ్వు వెళితే నువ్వు ఇక్కడ అవమాన బాధతో నీ ఇష్టం అని చెప్పన్నారు. అంటే కొంతమంది పరివారాన్ని ఇచ్చి పరమేశ్వరుడు పంపించారు. వెళ్ళగానే ఆ మంటపం చూసింది. మంటపం చూస్తే ఎక్కడ చూస్తే ఎవరు మాట్లాడటల్లా. ఎందుకంటే అక్కడ స్టిక్కర్లు ప్రతివాడు చూస్తున్నారుగా. చూసిన వాడు ఎవరు పార్వతీ అమ్మ మంజరి గారు రాశారు ఇదంతా. అందుకోసమని వెంటనే ఎవరు మాట్లాడటల్లా. కానీ తల్లి మాట్లాడింది, మేనాదేవి, దక్ష ప్రజాపతి ఆ ప్రసూతి అనేటువంటి ఆమె మాట్లాడింది. అమ్మ వచ్చావా అని చెప్పి అప్పచెల్లెడు కొద్దిగా రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. మగవాళ్ళు కానీ మిగతా బంధువులు కానీ ఆడవాళ్ళు ఇంకెవరు కూడా పలకరించకపోయేసరికి ఈ యజ్ఞంలో మా వారికి హవిర్భాగం ఉందా అని అడిగింది. అమ్మా పిలిపే లేదు, హవిర్భాగం దాకా ఎట్లా పెడుతున్నావమ్మా, అసలు ఆ మాటే ప్రసక్తి లేదు. అందుచేత అనేసరికి అప్పుడు పరమేశ్వరుడికి ఈ రకంగా అవమానం చేస్తుంటే అప్పుడు అక్కడ ఉన్నంతసేపు పుట్టింటి మీద కోరిక కలిగింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి భర్త మీద దృష్టి కలిగింది. ఆ భర్త దృష్టి కలిగినటువంటిది వెంటనే ఆమె ఏం చేసిందంటే, తండ్రికి ఎలాగైనా ఉపదేశం చెయ్యాలి అని చెప్పి, తండ్రి మీరు ఈ రకంగా చేయడం మంచిది కాదు, మీరు దయచేసి నా భర్తకు ఏ రకమైనటువంటి రీతిగా అయినా సరే ఆయనకి హవిర్భాగం ఇచ్చేట్టు చెయ్యాలి. ఆయన యొక్క పేరులో ఉన్నటువంటి గొప్పతనం ఉన్నది. ఆయన సాక్షాత్ మోక్షం ఇచ్చేటువంటి మహానుభావుడు. ఆయన అవమానం చేస్తున్నారు. రేపు ఎప్పుడు ఆయన నేను వెళితే నన్ను ఏమంటారంటే దాక్షాయణి అని పిలుస్తారు. అంటే దక్ష ప్రజాపతి కూతురు అని అంటారు. అంటే ఎప్పుడు నా కోపం వచ్చినప్పుడు దాక్షాయణి అంటే మీ నాన్న అవమానం చేసినట్టే నువ్వు నన్ను మాట్లాడుతున్నావని కొద్దిగా హెచ్చరికగా ఉంటుంది. కాబట్టి మీ వల్ల వచ్చిన ఈ జన్మ నాకు అవసరం లేదు. నా భర్తను నిందిస్తూ చేసినటువంటి ఈ విధానం నాకు అక్కర్లేదు. ఈ శరీరాన్ని ఇక్కడే విడిచిపెడుతున్నానని చెప్పి యోగాగ్ని చేత శరీరాన్ని అసలు విడిచిపెట్టింది. ఆత్మహత్య కాదు, యోగం చేత జ్ఞానం చేత ఈ అజ్ఞానం వల్ల కలిగిన ఈ దేహ సంబంధాన్ని పోగొట్టుకోవాలని సతీదేవి దేహాన్ని కాస్త విడిచిపెట్టింది. ఆ విడిచిపెట్టేసరికి ఈ విషయం పరమేశ్వరునికి తెలిసింది. తెలియగానే వెంటనే వీరభద్రుని కాస్త జటలోంచి సృష్టించి పరివారంతో కాస్త అందరూ వెళ్ళారు. ఆ వెళ్ళి దక్షయజ్ఞాన్ని కాస్త ధ్వంసం చేశారు. ఎలా చేశారయ్యా అన్నారు. ఇలా అలా అని కాదు, ఎవరెవరైతే పరమేశ్వరుని నిందించినప్పుడు నవ్వారో ఆ నవ్వినటువంటి ఆ పూష ఆయన తాలూకు దంతాలు కాస్త నవ్వాడుగా, అందువల్ల దంతాలు కాస్త పీకి పారేశారన్నమాట. ఇప్పుడు ఆయన పళ్ళు నవ్వన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా లేదు. అందుకోసం ఆయనకి ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే పిష్టమే ఇవ్వాల్సింది ఆయనకి, అంటే పిండి ఇవ్వాల్సిందే అనమాట. అది చప్పరిస్తూ నాలుగుతో చప్పరించుకుంటూ తినవలసిందే తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే పరమేశ్వరుని యొక్క నింద చేసినప్పుడు పళ్ళు ఇక్కిలించాడుగా, ఆ ఇక్కిలించినటువంటి ఆ పళ్ళని శిక్షించారన్నమాట. అందుచేత ఆ పళ్ళు కాస్తా పోయింది. ఒక ఆయన కాస్తా చూసారా ఆ యజ్ఞం కలిగి యజ్ఞమునకు చేసిన మా వాళ్ళు ఎంత గొప్పవాడు అని చెప్పి దక్ష ప్రజాలను సమర్థిస్తూ ఒక ఆయన గడ్డం కాస్తా నిమురుకున్నట్ట. ఆ గడ్డం కాస్తా పీకి పారేశారు ఎవరు, పరమేశ్వరుని యొక్క అనుచరులంతా వచ్చి. వాళ్ళు చేసే అల్లరి కాదది, ఏ విధంగా భంగం చేయాలో భంగం చేశారు. ఆ యజ్ఞాన్ని కాస్త మూత్రోత్సర్జనం చేసి పాడు చేశారు. మొత్తం అంతా కూడా యజ్ఞం అంతా పాడు చేశారు. దక్ష ప్రజా వీరభద్రుడు కాస్త దక్ష ప్రజాపతి యొక్క శిరస్సును ఏదైతే పరమేశ్వరుని యొక్క నింద చేసిందో ఆ నింద చేసిన అవయవం వీడికి ఉండటానికి వీలేదు. అంటే నోటితో కూడా పరమేశ్వరుని నింద చేసింది. అందువల్ల ఈ శిరస్సు యజ్ఞార్హం కాదు. అందుచేత ఇద్దరు శిరస్సు ఉంటాను కానీ ఆ శిరస్సును కాస్త తీసిపారేస్తే అతనికి ఇంక ఏమిటయ్యా శిరస్సు అన్నారు. అంటే ఆ యజ్ఞంలో ఉన్నటువంటి పశు విసర్జనం చేస్తే ఏ మేషం తాలూకు ఆ తలకాయ అయితే ఉందో అది తీసుకొచ్చి ఆయనకి పెట్టారు. పెట్టిన తర్వాత అప్పుడు యజ్ఞం మళ్ళా చేయించారు. పరమేశ్వరుని యొక్క కృప కలిగింది. తర్వాత దయచేసి ఇప్పుడంతా దేవతలంతా వచ్చి ప్రార్థించారు, మన్నించవలసిందన్నారు. మహావిష్ణువుని యజ్ఞస్వరూపుడైన మహావిష్ణువుని ప్రార్థించారు, పరమేశ్వరుని ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు నాయన ఈ పసిపిల్లల్లాగా మాట్లాడే వాళ్ళ మాటలు నేను లెక్క పెట్టను, తప్పకుండా యజ్ఞం చేసుకోండి అంతా బాగా ఉంటుంది అని చెప్పనేసరికి ఈ మేక తలకాయ పెట్టిన తర్వాత ఆ దక్ష ప్రజాపతి ఏమంటామో మొదలుపెట్టాడు అన్నాడు. మే అంటుంది మేక. మే అంటే సంస్కృతంలో ఏంటి, నాది 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 అని దానికి అర్థం అనమాట. ఈ మమకారంతో ఏడ్చినటువంటి నేరానికి నా గతి ఇలా పెట్టింది. మీరెవ్వరు కూడా అతిగా అహంకారంగా నాది నేను అని అహంకారపడద్దని మనకు చెప్పడానికి ఆ మేక తలకాయ పెట్టుకొని దక్ష ప్రజాపతి చెప్తున్నారు అనమాట. అందుచేత ఆ విధంగా దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని పూర్తి చేసుకొని పరమేశ్వరుని కృపచేత ఎవరి ఆగ్రహం కలిగి ఈ రకంగా ధ్వస్తమైపోయిందో, ఎవరి అనుగ్రహం కలిగి మళ్ళా పరిపూర్ణంగా యజ్ఞ సమాప్తి అయింది. నాయన వింటున్నావా నాయన విదురా అని
మహానుభావుడు మైత్రేయ మహర్షి హరిద్వారంలో గంగా తీరంలో భాగవత కథని నేను సతీదేవి యొక్క కథ 7 అధ్యాయముల్లో చెప్పారన్నమాట. ఎందుకంటే 7 అధ్యాయాల్లో చెప్పడానికి సంకేతం ఏంటన్నాడు, దేశము, కాలము, వస్తువు, ద్రవ్యము, విచారము, మంత్రము, ఈ అన్ని రకాల శుద్ధులు 7 రకాల శుద్ధులు ఉంటేనే సప్త సంస్థ అమృతత్వమేతి అన్నమాట. అంటే సప్త సంస్థలు, యజ్ఞములు 7 రకములుగా ఉంటుంది. అది కనుక కలిగినటువంటి వాడు అమృతత్వాన్ని పొందుతాడు. సప్త శుద్ధులు ఉంటేనే ఒక యజ్ఞం తయారవుతుంది. పరమేశ్వరుడు లేడనుకోండి, ఆ యజ్ఞములకు పవిత్రత ఉంటుందా? ఆ యజ్ఞము పరమేశ్వరుడు లేని దేశము, ఆ దేశ పవిత్రత ఉంటుందా? పరమేశ్వరుడు నిర్ణయించని కాలములకు కాల పవిత్రత ఉంటుందా? పరమేశ్వరునికి ఉపయోగించే వస్తువు లేని చోట వస్తు పవిత్రత ఉంటుందా? పరమేశ్వరుని యొక్క విచారం లేని చోట ఆ మంత్రములకు విచార పవిత్రత ఉంటుందా? పరమేశ్వరునికి ఉపయోగించిన ద్రవ్యములకు ద్రవ్య పవిత్రత ఉంటుందా? పరమేశ్వరునికి సంబంధించినటువంటి ఏది కూడా ఆయన లేకపోతే పవిత్రత ఉండనే ఉండదు. కాబట్టి దక్షయజ్ఞం ధ్వస్తమైపోయింది. పరమేశ్వరుని ఆశ్రయించిన తర్వాత, ఆయన అభయం పొందిన తర్వాత ఆ యజ్ఞం సపరిపూర్ణమయ్యి కృతార్థుడయ్యాడు ఆయన, విన్నావు కదా అని ఆ కథ చెప్పారు. ఇది స్త్రీ చరిత్ర అంటారన్నమాట. అంటే సతీదేవి యొక్క చరిత్ర. అసలు ఈ సతీదేవి యొక్క చరిత్ర గురించి, ఈమె ఈ దేహాన్ని విడవడానికి గల సాక్షాత్ పరమేశ్వరుని యొక్క భార్య కదా. ఈ దేహాన్ని ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చిందన్నారు శివపురాణంలో చెప్పారు. రామచంద్రమూర్తి వనవాసం చేస్తున్నారు. రావణాసుడు సీతమ్మ తల్లిని అపహరించారు. అపహరిస్తే సీతావియోగం చేత దుఃఖపడుతూ ఉన్నారు. ఎలా ఉన్నారే అరణ్యంలో, సీతే 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 అని పగలంతా కూడా అనుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో సతీదేవితో కలిసి పరమేశ్వరుడు విమానం మీద ఒకసారి పెడుతూ ఉన్నారు. ఇంత లోపల రామచంద్రమూర్తి కనిపించేసరికి కింద ఎక్కడో ఆయన కింద ఉన్నారు, ఈయన పైన విమానం మీద ఉన్నారు. పరమేశ్వరుడు కాస్త రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకున్నారు. ఎందుకంటే పరమేశ్వరునికి ఆరాధ్య దైవం రామచంద్రమూర్తి. నమస్కారం చేసుకుంటే ఎవరండి ఆయన అంటే, నా ఆరాధ్య దైవము నమస్కారం చేసుకుంటా, నువ్వు కూడా నమస్కారం చేసుకున్నారు. ఎందుకంటే ఆయన ఏదో అరుస్తున్నారు, సీతే సీతే ఏదో అరుస్తున్నట్టుగా ఉంది, ఏమిటంటే ఏం లేదు, ఆయన భార్యని రావణాసుడు అపహరించాడు, అందుకోసం ఆయన వియోగం చేత బాధపడుతున్నారు అన్నారు. ఆయన అంటే నిజంగా బాధపడతారు, నిజంగా కాదు, అది ఒక లీలా ప్రదర్శన మాత్రమే. అందుకోసమని మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దు, ఒకసారి వెళదామండి అని. వద్దు వద్దు ఇప్పుడు వెళ్ళకూడదు అని చెప్పన్నారు పరమేశ్వరుడు. కాదండి ఒకసారి వెళదామండి అన్నారు. అంటే వద్దు అన్నారు. నేను వెళ్ళొస్తానండి అన్నారు. వెళ్ళవద్దు, మంచిది కాదు అన్నారు. అంటే కాదండి నేను ఒక్కసారి వెళ్ళి ఆయన కొద్దిగా పరిశీలించి ఆయనకి ఏదైనా ఊరటగా మాట్లాడతానండి అన్నది. నువ్వు ఊరడించగల ఆయనకి బాధపడుతు కదా, నువ్వు ఊరడించడానికి, ఆయన అంతా లీలా ప్రదర్శన అని చెప్పాను కదా అన్నారు. కాదని ఆవిడ వెళ్ళింది. వెళ్ళేసరికి వెంటనే రామచంద్రమూర్తిగా సీతే 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 అనుకుంటే ఇలా వస్తున్నారు. ఈసారి సతీదేవి ఇలా ఎదురు వచ్చి ఏ వేషం వేసుకొచ్చింది? సీతాదేవి వేషం వేసుకొచ్చింది సతీదేవి. వచ్చి రామచంద్రమూర్తికి ఎదురుగా నిలబడింది. ఆయన ఏం చేశారు? ఈ సతీదేవి వేసుకొచ్చిన సీతావేషాన్ని చూడకుండా ఈసారి ఆ పక్కకు వెళ్ళారు. సీతే సీతే అంటూ అటు వెళుతున్నారు. ఈసారి అటుగా వచ్చింది సతీదేవి సీతాదేవి వేషంతో. అక్కడికి వస్తే ఆయన మళ్ళీ అటుపక్కకి వెళ్ళి సీతే సీతే అంటూ వేరే పక్కకి వెళుతున్నారు. అక్కడికి కూడా వచ్చింది. అప్పుడు ఈయన రామచంద్రమూర్తి, అమ్మ సతీదేవి నీ కోసం పరమేశ్వరుడు ఆ విమానం మీద ఉన్నారమ్మా, దయచేసి ఇక్కడికి వెళ్ళండి అన్నారు. అంటే సీతాదేవి వేషం ఆయనకి తెలుసు, పరమేశ్వరు రామచంద్రమూర్తికి తెలియకపోవడం సర్వజ్ఞ. అందువల్ల ఆయన ఆ మాట అనేసరికి సతీదేవికి చాలా సిగ్గు కలిగి అవమానం కలిగి పొరపాటు చేశానే రామచంద్రమూర్తిని నమస్కారం చేసుకొని వెంటనే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళేసరికి ఏమైంది అన్నారు. అంటే మహానుభావులండి, ఆయన నన్ను గ్రహించేశారు. నేను సీత వేషం వేసుకెళ్ళాను, నిన్ను ఎవరు వేసుకెళ్ళమన్నారు, నేను చెప్పానా? నువ్వు ఆ వేషం వేసుకెళ్ళావు కదా, అంత దూరంగా కూర్చోన్నావు. దూరంగా కూర్చుంటే తన ఉపాసదేవము రామచంద్రమూర్తి తనకు తండ్రి అయితే, తన తండ్రి యొక్క భార్య అయినటువంటి సీతాదేవి వేషం వేసుకున్నటువంటి సతీదేవి తనకు ఇప్పుడు భార్యాస్థానంలో ఉండడానికి అర్హత ఉందా? లేదు కదా. అందుకోసమని ఆమె ఎప్పుడైతే ఆ రకంగా ఉందో అవతల కూర్చోన్నారు తప్ప. ఆ తర్వాత ఏం చేశారు? కైలాసానికి వెళ్ళారు. వెంటనే దక్ష ప్రజాపతి హృదయంలో ప్రవేశించి దక్షయజ్ఞం చేసి ఆ దక్షయజ్ఞంలో సతీదేవి దేహత్యాగం చేసేట్టు చేశారు. ఆ దేహత్యాగం చేసిన తర్వాత మళ్ళా ఆమె పార్వతీ రూపంగా ఎప్పుడైతే అవతరించిందో అప్పుడు మాత్రమే ఆ మహాతల్ని పరిగ్రహించి వివాహం చేసుకొని అక్కడి నుంచి సంతానం కలగడం అనేది కలిగిందనమాట. గేహన్నాగతి గర్విత ప్రణమతి స్త్రీ సంగమో మోక్షతి ద్వేషీ మిత్రతి పాతకం సుకృతతి క్ష్మావల్లభో దాసతి మృత్యుర్వైద్యతి దూషణం సుగుణతి తత్పాద సంసేవనాత్ తాం వందే భవభీతి భంజనకరీం గౌరీం గిరీశ ప్రియ అని దుర్వాస మహర్షి రాస్తారు. గౌరీ అమ్మవారు, పార్వతీ అమ్మవారు, అమ్మా నిన్ను ఆశ్రయించి పూజ చేసిన వాడు ఇల్లు అంతకుముందు నరకంగా ఉంటే నిన్ను పూజ చేయడం మొదలుపెట్టగానే అది స్వర్గమైపోతుంది తల్లి అని అనేక రకం గేహన్నాకతి గర్విత ప్రణమతి
గర్వించిన వాడు అంతకుముందు వీడు ఈ బ్రాహ్మణుని చూసి చాలా గర్వంగా మాట్లాడారు. అమ్మవారు పూజ చేయగానే ఆయన చూసి నమస్కారం పెట్టి మొదలుపెట్టారన్నమాట. స్త్రీ సంగమో మోక్షతి, ద్వేషించిన వాడు కాస్త మోక్షాన్ని పొందుతాడు, అది మిత్రుడైపోతాడు. ఆ రకంగా మృత్యుదేవత కూడా అమ్మవారు ఉపాసన చేసిన వాడి దగ్గరికి వచ్చి సమయంలో వచ్చి వాడి ఆయుర్దాయం తీసుకోవడానికి వస్తాడు. వచ్చిన తర్వాత అమ్మవారి ఉపాసన చేస్తున్నాడని తెలిసి ఆయన కాస్త ఏం చేశాడంటే, బెబ్బే దీనికి మనం ఆయుర్దాయం తీసుకెళ్ళకూడదు, ఇంకొద్దిగా ఆయుర్దాయం ఇచ్చి వెళ్ళాలని చెప్పి వైద్యం చేసి ఆయుర్దాయం ఇచ్చి వెళ్ళిపోతాడనమాట. ఇది అమ్మవారి ఉపాసన చేసినటువంటి ఆ గొప్ప శక్తి. అది ఎవరు? గౌరీ అమ్మవారి ఉపాసన అనమాట. ఆ గౌరీ దేవతగా హిమవంతుని కూతురుగా ఆవిర్భవించిన తర్వాత అద్భుతమైనటువంటి లీలా ప్రదర్శన అమ్మవారు చేశారు అని చెప్తారన్నమాట. అందువల్ల ఆ సతీదేవి యొక్క కథ చెప్పిన తర్వాత, నాయన ఇక రెండవ కథ చెప్తున్నాను వినవలసింది అంటున్నారు. ఎవరు? మైత్రేయ మహర్షి చెప్తున్నారు. స్వయంభువనమునకు 2 కుమారులని చెప్పాము. ఒకరు ప్రియవ్రతుడు పెద్ద కుమారుడు, రెండవ కుమారుడు ఉత్తానపాదుడు. 3 కుమార్తెలని చెప్పాము. రుచి అనేటువంటి ప్రజాపతికి ఆకూతి అనేటువంటి ఆమెను ఇచ్చి వివాహం చేశారు. దేవహూతి అనేటువంటి ఆమెనేమో కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. ఆ కథ చెప్పాము. 3వది ప్రసూతి అనేటువంటి ఆమెను దక్ష ప్రజాపతికి వివాహం చేశారు. ఆ సంతానం విస్తృతం అని చెప్పాము. 3 ఆడపిల్లల కథలు చెప్పారు. ఇప్పుడు మగపిల్లల కథ చెప్పారన్నమాట. మగపిల్లల్లో పెద్దవాని కథ చెప్పారు కదా, రెండవ వాని కథ చెప్తున్నారన్నమాట. ఆ పెద్దవాని పేరు ప్రియవ్రతుడు, రెండవ వాని పేరు ఉత్తానపాదుడు అన్నమాట. ఆ ఉత్తానపాదుని కథ చెప్తున్నాను, వినవలసింది అన్నారు. స్వామి, పెద్దవాళ్ళ పేరు కథ ముందు చెప్పాల్సింది, చిన్నవాళ్ళ పేరు కథ చెప్తారేమిటండి అన్నారు. చిన్నవాడు కర్మాసక్తి కలవాడు, ప్రియవ్రతుడు జ్ఞానాసక్తి కలవాడు. కర్మ తర్వాత జ్ఞానం చెప్తారు తప్ప జ్ఞానం తర్వాత కర్మ చెప్పరు కదా నాయన. అందువల్ల జ్ఞానాసక్తి కలిగిన వాని కథ పంచమ స్కంధంలో చెప్తా, కర్మాసక్తి కలిగినటువంటి ఆయన ఉత్తానపాదుని కథ చతుర్థ స్కంధంలో చెప్తున్నాను, వినవలసింది అన్నారు. పొరపాటున అడిగాను, స్వామి ఇప్పుడు అర్థమైంది చెప్పండి అన్నారు. ఇప్పుడు ఉత్తానపాదుడు అంటే ఎవరు అన్నారు. మనమంతా ఉత్తానపాదులం అన్నమాట. ఉత్తానపాదు నామ జీవ, జీవుడు అన్నాడు. ఉత్తానపాదుడు అంటే అర్థమైన తల్లి గర్భంలో నుంచి మనం పుట్టేటప్పుడు కాళ్ళు పైన పెట్టుకొని మనం పుడతాం. ఆ పుట్టేటప్పుడు శీర్షోదయం అవుతుంది, అంటే ముందు తల ముందు వస్తుంది అన్నమాట. అందువల్ల కాలు ఇలా పైన పెట్టుకొని ఉంటాడు. ఉత్తానం అంటే ఊర్ధ్వంగా చేయబడి పాదములు ఎవరికైతే కలదో ఉత్తానపాదుడు జీవుడు అని అర్థం అన్నమాట. ఉత్తాన అంటే పొట్టిగా ఉన్న పాదం కనుక పొట్టిగా ఉన్నట్లయితే అటువంటి వానికి లోకోత్తరమైన కీర్తి కలిగిన కుమారుడు పుడతాడు అని జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నాడు. అందుచేత లోకోత్తరమైన కుమారుడు అంటే ధ్రువ కుమారుడు పుడతాడని అటువంటి కారణం చేత ఉత్తానపాదుడు అని ఆ చిహ్న శాస్త్రాన్ని అనుసరించి చెప్పారు. ఇప్పుడు ఈ ఉత్తానపాదుడు అనేటువంటి ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఆ 2 భార్యల్లో ఒక ఆమె పేరు సునీతి, పెద్ద భార్య. రెండవ ఆమె పేరు సురుచి అని ఉన్నారు. సునీతి అంటే మంచి నీతి కలది, మంచి పాతివ్రత్య ధర్మం కలది, మహాతల్లాని. రెండవ ఆమె సురుచి అంటే భోగములందు ఎక్కువ ఆసక్తి కలది, అందుచేత భోగాసక్తి కలిగేట్టుగా తన భర్తను చేసుకుంటుంది. అందువల్ల ఆమె సురుచి. ఈ సునీతికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు ధ్రువుడు. సురుచికి ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు ఉత్తముడు అని అంటారు అన్నమాట. అందుచేత ఈ సురుచి సునీతి అనేటటువంటి వాడి చెరకు కుమారుడు ఉన్నాడు. అయితే ఈ సునీతి యొక్క కుమారుడు ధ్రువుడున్నాడే దైవాంశంతో కలిగినటువంటి సంతానం అది. అటువంటి ఆ మహానుభావుడు 5 ఏళ్ల పిల్లవాడుగా ఉన్నప్పుడు తన సోదరుడైనటువంటి ఉత్తముడు ఆ సురుచి కుమారుడు ఆ ఉత్తానపాదుని యొక్క ఒళ్ళో కూర్చొనున్నాడు. ఒళ్ళో కూర్చుంటే ఈ పిల్లవాడు కాస్త తను కూడా ఆరువృక్షంతం, నేను కూడా మా నాన్న ఒక తొడ పక్కన వాడు పిల్లవాడు కూర్చున్నాడు కదా, నేను కూడా వెళ్ళి కూర్చుంటానని పెద్ద భార్య కుమారుడు కాస్త వెళ్ళబోతుంటే ఆ సురుచి ఆపి, ఒరే అబ్బాయి, మీ నాన్న ఒళ్ళో కూర్చోవాలంటే నా కొడుకుగా నువ్వు పుట్టాలి రా అబ్బాయి, నువ్వు నా కొడుకుగా పుట్టలేదు కానీ ఇప్పుడు, అందువల్ల మీ నాన్న ఒళ్ళో కూర్చునే అధికారం నీకు లేదు. నువ్వేం చేస్తావంటే భగవంతుని ప్రార్థించు. ఏమనంటే, నేను మళ్ళా ఆ సురుచి కడుపున పుట్టి నేను మా నాన్న ఒళ్ళో కూర్చోవే అదృష్టం కల్పించమని అడుగు అన్నది. ఒక క్షత్రియ కుమారుడు వాడు, ఆయన ధ్రువులవాడు. ఆ క్షత్రియ కుమారుడితో ఇంత మాట మాట్లాడేసరికి ఆయనకు అర్థం తెలిసింది. అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు వెళ్ళు, ఇప్పుడు తపస్సు చేసి నువ్వు చనిపో, ఆ చనిపోయిన తర్వాత మళ్ళీ నా కడుపును పుట్టు, అప్పుడు నా రెండవ కుమారుడుగా మీ నాన్న ఒళ్ళో కూర్చున్నటువంటి భాగ్యం పడుతుంది. ఇంత అర్థం వచ్చేట్టుగా ఆ మాట మాట్లాడింది అన్నమాట. ఆ మాటలు ఎప్పుడైతే వచ్చిందో అంటే మాతుస్సపత్న్యా సదురుక్తి విద్ధ అంటే తల్లి యొక్క దురుక్తి అంటారు. దురుక్తి అంటే కఠినమైనటువంటి మాట, దాని చేత కొట్టబడినటువంటి వాడై వెంటనే చాలా బాధపడి అక్కడి నుంచి తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంత లోపల తల్లికి తెలిసింది,
సునీతికి ఒక దాసీమణి చెప్పింది, అమ్మాయి ఇలా జరిగింది, పిల్లవాడు బాధపడుతున్నాడు, వస్తున్నాడు నేను. వచ్చేసరికి ఆ పిల్లవాడు వచ్చి తల్లితో బాధపడుతూ ఉంటే, నాయన నువ్వు పొరపాటు, నువ్వు అలా బాధపడవద్దు, ఎందుకంటే తండ్రి గారు అన్నారని అలా కోపం తెచ్చుకోకూడదు, తల్లిని అలా కోపం తెచ్చుకోవద్దు. నువ్వేం చేస్తావంటే ఆరాధయ అధోక్షజ పాదపద్మం. ఆయన నువ్వు ఎవరు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావంటే భగవంతుని పాదపద్మాన్ని నువ్వు సేవించు. చేస్తే మీ నాన్నగారి ఒళ్ళో ఏంటి, నువ్వు అంతకంటే గొప్ప స్థితిని పొందుతావు నాయన, ఉత్తమమైనటువంటి ఆసనాన్ని పొందుతావు అబ్బాయి, నేను చెప్పిన మాట విను అన్నదనమాట. తల్లి ఏం చెప్పింది, భగవంతుడిని ఆశ్రయించి భగవంతుని వల్ల ఉన్నత స్థితిని పొందరా అని చెప్పింది అనమాట. ఇప్పుడు గురువుగారు ఎవరండి, తల్లి గారు. కొడుకు ఎవరండి, శిష్యుడు. అతనికి ఉపదేశం చేస్తే అతని ఉపదేశాన్ని బట్టి పెడుతున్నారు అనమాట. ఇంతకుముందు తృతీయ స్కంధంలో గురువుగారు ఎవరు, కుమారుడు గురువుగారు, శిష్యురాలు ఎవరు, తల్లి దేవహూతి శిష్యురాలు. ఆ రకంగా భగవంతుని యొక్క తత్వాన్ని ద్వారా తత్వం తెలుసుకొని ఆమె కాస్త సిద్ధాశ్రమంలో మోక్షాన్ని పొందిందనమాట. ఇక్కడ కుమారుడు తల్లి ఉపదేశం వల్ల వెంటనే బయలుదేరి పెడుతున్నాడు. 5 సంవత్సరముల పిల్లవాడు కాస్త వెంటనే బయలుదేరి వెళ్ళిపోతుంటే 5-6 సంవత్సరములు ఆ పిల్లవాడు కాస్త వెళ్ళాడు. ఉపనయనం కాని పిల్లవాడు కాస్త వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి తపస్సు చేసుకుందామని వెళ్ళాడు. ఎందుకంటే తల్లి చెప్పింది, అమ్మా నేను ఎవరి గురించి తపస్సు చేసుకోవాలన్నారు. అంటే ఆ మహానుభావుడు పుండరీకాచుకున్నాడే, ఆ శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసుకో, ఆయన ఎక్కడుంటారమ్మా అని అడిగాడు ఆయన. నాయన ఒక ఆమె నీకు కనిపిస్తుంటుంది దారిలో, ఆమె చేతిలో కమలం పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది, నిరంతరం పరిగెడుతుంటుంది. ఆమె ఎందుకు పరిగెడుతుంటుంది అయ్యా అన్నాడు. ఎందుకంటే ఆమె భర్త అయిన మహావిష్ణువు భక్తులను రక్షించాలని గబగబ వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతూ భార్యతో కూడా చెప్పరు, ఎందుకంటే భక్తులను రక్షించే తొందరలో భార్యతో చెప్పకుండా వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతుంటే ఏమంటే ఎక్కడికి వెళుతున్నారనే అవకాశం కూడా లేదు. అందుకోసం భర్త వెళుతూ ఉంటే తను కూడా ఆయన వెంట వెళుతూ ఉంటుందన్నమాట. వెళ్ళేటప్పుడు మధ్యలో కొంతమంది అడుగుతున్నారు, అమ్మ మీరెవరు అని అడుగుతున్నారట. అడుగుతుంటే మీ బండ కూడా నన్ను అడగండిరా, చేతిలో కమలం పెట్టుకున్నా అంటే లక్ష్మీదేవి కదా అని చెప్పి ఆమె కాస్త మర్నాడు నుంచి ఆ కమలం పెట్టుకుని పరిగెడుతుందన్నమాట. శ్రీయత ఆ తల్లి ఎలా ఉంటుంది అంటే హస్తగృహీత పద్మయ, చేతిలో పద్మం చేతిలో పెట్టుకుని ఉంటుందంట. అందువల్ల ఆ రకంగా వెళుతుంటుంది. అక్కడ ఆమె వెంట వెళ్ళినా సరే నీకు మహావిష్ణువు యొక్క దారి తెలుస్తుంది అబ్బాయి అన్నదనమాట. అంటే భక్త రక్షణ తత్పరుడై అలా ఉన్నాడు కాబట్టి నాయన నీవు తపస్సు చేసినా నీ భక్తికి మెచ్చి పరమాత్మ ప్రత్యక్షం అవుతాడురా. ఆయన భక్తులను రక్షించడము, భక్తులకు దర్శనం ఇవ్వడము అదే ఆయన యొక్క లక్ష్యము. కాబట్టి నువ్వు ఆ పని చేయను ఆయన అని తల్లి చెప్పింది. అనగానే ఆయన తపస్సు చెయ్యాలి అంటే ఆ ఉద్దేశ్యమైన ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేటటువంటి ఆ మంత్రం ఏదో ఉండాలిగా. ఆ మంత్రం ఏది, అది లేదు. బయలుదేరి వచ్చేసాడు, తల్లి చెప్పిందని వచ్చేసాడు. తపస్సు చేసుకుంటా ఉంటున్నారు. నారదుల వారు వచ్చారు మధ్యలో. ఆయనకి తెలిసింది ఈ విషయం. అందుకోసం ఆ బాలభక్తుడైనటువంటి ధ్రువుని కాస్త దగ్గర తీసుకుని, నాయన ఏమిటి అబ్బాయి కోపం ఎందుకు నాయన, పెద్దవాళ్ళు అంటే కోపం తెచ్చుకుంటారా, కోపం తెచ్చుకోకూడదు. సమానమైన వాడితో ఉండేటువంటి విధానం వేరే, పెద్దలతో ఉండే విధానం వేరే. కాబట్టి మీ రకంగా నతాపై అభిభూయతే. కాబట్టి పెద్దల దగ్గర నుంచి ఏదైనా అంటే కూడాను అది తట్టుకోబాలదు నాయన. స్నేహితులతో కలిసి హాయిగా ఉండాలి. కాబట్టి ఈ రకంగా ఉన్నట్లయితే నీకు కష్టాలు ఉండవు. నేను చెప్పిన ఈ 3 పద్ధతులు అవలంబించు అని చెప్పి అన్నారన్నమాట. అనేసరికి అలా కాదు స్వామి, నేను ఎలాగైనా తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను, దయచేసి నాకు ఉపదేశం చేయండి అన్నారు. ఉపనయనం లేనికి మంత్రోపదేశం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే తల్లి అనుమతి ఇచ్చింది, ఆయన మహావిష్ణువుని ఆశ్రయించుకొని. ఆ మహావిష్ణువుకు సంబంధించినటువంటి ఆ రూపాన్ని కాస్త చెప్పి ఈ పరమాత్మ రకంగా ఉంటారు, చతుర్భుజమూర్తి అయి ఉంటారు. ఆ మహానుభావుడు చక్ర గదా పద్మమును ధరించి ఉంటారు. సాక్షాత్తు పీతాంబరధారి అయి ఉంటారు. వక్షస్త్రమునందు కౌస్తుభమణి ఉంటుంది, దివ్యమైన కిరీటం ఉంటుంది, ఉజ్వలమైనటువంటి ప్రకాశంతో ఉంటారు. అట్టి పరమాత్మ యొక్క పాదారంభములు ఈ రకంగా ఉంటుంది నాయన. అట్టి పరమాత్మ స్వరూపాన్ని మనసులో ధ్యానం చేసుకుంటూ నేను చెప్పినటువంటి ఈ వాసుదేవ ద్వాదశాక్షరి నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నువ్వు ప్రణవపూర్వకంగా నువ్వు జపం చేయి. నీకు ఉపనయనం లేకపోయినా నీకు ఆ అధికారం నేను ఇస్తున్నాను అని చెప్పన్నారు. అలా ఇవే యోగ్యత ఉంది అన్నారు. లేదు, లేకపోయినా ఆయన ఏం చేశారు, నారదుల వారు వెంటనే అతని నెత్తి మీద చేయి పెట్టారు. చెయ్యి పెట్టి అతనికి ఉపదేశం చేశాట. అతని మీద నెత్తి మీద చెయ్యి ఎప్పుడైతే పెట్టారో అతనికి ఉన్నటువంటి ఆ పింతల మీద ఉన్నటువంటి ద్వేషం కలిగినటువంటి ఆ దోషము పోయింది. తండ్రి నన్ను ఆదరించలేదనేటువంటి కోపం అయితే ఉందో ఆ కోపం వల్ల కలిగినటువంటి దోషము పోయింది. అనుపనీత అంటే ఉపనయనం లేకపోవడం వల్ల వచ్చే ఏ దోషమైందో ఆ దోషం కూడా పోయింది. ఆ పోయిన తర్వాత మంత్రోపదేశమునకు అధికారం సిద్ధించింది. నారదుల వారు చెప్పారు. అక్కడి నుంచి ఆయన జపం చేశారు. ఎంతకాలం చేశారయ్యా అన్నారు. 6 నెలల పాటు చేశారండి. నెలకు ఒక పద్ధతి అనమాట. 3 రోజులకు ఒకసారి ఆహారం తీసుకోవటం. తర్వాత 2వ నెలంతా ఏం చేశారు, 6 రోజులకు ఒకసారి ఆహారం తీసుకోవడం. మొదటంతా తీసుకున్నారయ్యాను, బత్తాయి పండు అంతా తీసుకున్నారయ్యాను. రెండోసారి అంతా అయ్యాను, రేగు పండు అంతా తీసుకున్నారయ్యాను.
మూడోసారి ఏం చేశారయ్యా అన్నారు, ఎండుటాకులు మాత్రమే భుజించారయ్యా. 4వ మాసంలో ఏం చేశారు, 3 రోజులు పెరిగిపోతుందన్నమాట. సరే 3, 6, 9, 12 అలా పెరుగుతున్నదన్నమాట. అంటే 3 రోజులు గ్యాప్ వచ్చేస్తుందన్నమాట. ఆ రకంగా ఎప్పుడైతే చేశారో 6 నెలలు అయ్యేసరికి ఈసారి ఆయన వాయుభక్షణమే చేస్తున్నారు, గాలి మాత్రమే పీలుస్తూ లోపల ఎవరిని ధ్యానం చేస్తున్నారు అన్నారు. అఖిల బ్రహ్మాండములు తన కడుపులో పెట్టుకున్నటువంటి ఏ మహావిష్ణువు ఉన్నారో ఆ మహావిష్ణువుని తన కడుపులో పెట్టుకున్నారు. అన్ని బ్రహ్మాండాలు కడుపులో పెట్టుకున్న మహావిష్ణువుని మోయగలిగిన శక్తి ధ్రువునికి ఉంది, కానీ ధ్రువుని మోసే శక్తి భూదేవికి లేదు. ఎందుకంటే భూదేవికి భూమి మీద ఉన్నవాళ్ళు మోయగలదు తప్ప బ్రహ్మాండాల్లో ఉన్నవాళ్ళు అందరినీ మోసే శక్తి లేదుగా. ఆ శక్తిని మోసినటువంటి ఆ భక్తుడిని మోసే శక్తి లేదుగా. ఆయన బొటన వేలు మీద నిలబడి తపస్సు చేస్తూ ఉంటే భూమి కాస్త ఎలా ఉందయ్యా అన్నాడు. సముద్రంలో పెనుగాలికి ఆ ఒక తెప్ప కనుక అటు ఇటు ఊగిపోతూ ఉంటుందే, భూమి కాస్త ధ్రువుని యొక్క పాదాన్ని సహించలేక అది కాస్త తల్లడిల్లిపోతుందన్నమాట. ఈ తల్లడిల్లిపోతుంటే అప్పుడు దేవతలంతా వెళ్ళి ప్రార్థన చేశారు, మహావిష్ణువు స్వామి భూదేవి యొక్క స్థితి ఇలా ఉంది, లోకంలో ఉపద్రవంగా ఉంది, మీరు అనుగ్రహించి తీరవలసిందే అని అన్నారన్నమాట. అప్పుడు వెంటనే పరమాత్మ బయలుదేరి వెళ్ళారు. 6 నెలలు తపస్సు చేసిన వ్యక్తి దగ్గరికి హఠాత్తుగా పరమాత్మ వచ్చారు. ఎలా వచ్చారయ్యాను, గరుడ వాహనాలు వచ్చారు. చతుర్భుజమూర్తి ఏ హృదయంలో ఏ మూర్తిని పెట్టుకుని ధ్యానం చేస్తున్నారో అదే రూపంతో పరమాత్మ ప్రత్యక్షమయ్యారు. పరమాత్మ ప్రత్యక్షమైతే ధ్రువుడు కళ్ళు మూసుకొని లోపల ఉన్న ఆ ధ్యేయమూర్తిని, ఆ పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేసుకుంటూనే ఆ జపం చేసుకుంటున్నాడు అనమాట. కళ్ళు తెరవట్లేదు, కళ్ళు మూసుకొని లోపల చూసుకుంటాడు, అంతర్దృష్టితో ఉంటున్నాడు అనమాట. పరమాత్మ ఎదురుండగా ప్రత్యక్షమై ఉన్నారు, ప్రత్యక్షమైన పరమాత్మను చూడట్లేదు. అప్పుడు పరమాత్మ ఏం చేశారంటే ఆయన హృదయంలో ఉన్న తన రూపాన్ని కాస్త అంతర్ధానం చేశాడు. అంతర్ధానం చేసే ఠక్కుని కళ్ళు తెరిచాడు అన్నమాట. ఎందుకంటే ఈ రూపం కనిపించట్లేదే అని ఒకసారి చూచాడు. చూడంగానే ఎదురుగుండగా ఏ రూపం తను ఇప్పటిదాకా ధ్యానం చేస్తున్నారో ఆ రూపం ఎదురుగుండగా కనిపించింది. కనిపించగానే ఆయన ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. పాపం 5 ఏళ్ల పిల్లవాడు ఏం మాట్లాడతారండి? పరమాత్మ ప్రత్యక్షమైతే ఏం మాట్లాడగలరు? ఆ మాట రావడానికి భాష ఉండాలిగా, ఆ భాష వచ్చి ఉండాలిగా, లేదనమాట. వెంటనే ఏం చేశాడు, అవందత నమస్కారం చేశాడు. వెంటనే ఏం చేశాడంటే పరమాత్మను చూడంగానే ఆహా ఎంత గొప్పగా ఉన్నారు, ఆ పరమాత్మని గట్టిగా కౌగిలించుకోవాలనుకున్నట్ట. ఎలాగయ్యా అన్నాడు, మనస్సులో ఆలోచన అనమాట. ఆయన కౌగిలించుకున్నట్టు దృగ్భ్యాం ప్రపశ్యన్, కళ్ళతో చూస్తూ ఆలింగనం చేసుకున్నట్టుగా, స్పృశిస్తున్నట్టుగా, చుంబిస్తున్నట్టుగా ఇంత భావన చేసుకుంటూ ఉన్నారన్నమాట. ఆ పిల్లవాడి యొక్క మనస్సులో ఉన్న భావమంతా మహానుభావుడు గ్రహించారు. పరమాత్మ వాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, మాటలు రావట్లేదు. అసలు మాటలు రాలేదా? ఎందుకు రాలేదు? మనం నారదుల వారితో మాట్లాడారే, తల్లితో మాట్లాడారే, తల్లిలా ఉందని తల్లి మీద పింతల్లి మీద కంప్లైంట్ చేశాడే, ఇప్పుడు మాటలు వచ్చినాయి కదా. ఈ మాటలు రావడం కాదు, భగవత్ సంబంధమైన మాటలు, భగవంతుడి స్తోత్రం చేసే మాటలు, అది రాలేదన్నమాట. ఆ విషయంలో మూగవాళ్ళలాగా ఉన్నాడు. మూగవాళ్ళలాగా ఉంటే అప్పుడు వీడికి, ఈ పిల్లవాడికి ఎలాగైనా సరే వాక్కివ్వాలి, దివ్యమైన వాక్కివ్వాలి, వేదవాక్కివ్వాలి అని పరమాత్మ ఏం చేశారంటే తన చేతిలో ఉన్నటువంటి శంఖాన్ని తీసుకొచ్చి ఆ శంఖాన్ని ఆ పిల్లవాడి దవడ దగ్గర ఆనించాడు. అది ఏమిటయ్యా శంఖం అన్నారు అంటే వేదమయ, అంటే వేదమైనటువంటి వేదస్వరూపమైనటువంటి ఆ శంఖాన్ని కాస్త ఆ దవడ మీద ఆనించాడు. దవడ మీద అంటే వాక్యం ఎక్కడ ఉంటుంది కదా, కపోలే లసతే వాణి, ఇక్కడ ఉంటుంది సరస్వతి అమ్మవారు అన్నమాట. మనం వాడికి ఎంత గొప్పయ్యా, ఆ నాలుక మీద సరస్వతి నాట్యం కాదు, నాలుక మీద కాదు ఉండేది, దవడ మీద ఉంటుందయ్యా అన్నారు. కపోలే లసతే వాణి. అందుకోసమని ఎప్పుడైనా పిల్లల్ని చెంప మీద కొట్టవద్దయ్యా, అక్కడ సరస్వతి ఉండే స్థానం. తప్పు చేస్తే పిల్లల్ని ఎక్కడ కొట్టాలయ్యాను, తప్పు చేసేది వీపు దగ్గర కొట్టండి. పృష్ఠత అధర్మాయ నమః అంటారన్నమాట. అంటే వీపు మీద అధర్మం ఉంటుంది, హృదయంలో ధర్మం ఉంటుంది. అందుకోసం ఇక్కడ కొట్టకూడదు, వీపు మీద కొట్టు. అధర్మం చేశాడు, తప్పు చేశాడుగా, అందుకోసం ఇది తలకాయ పంచరాను. అది కాకుండా శరీరంలో కొద్దిగా మొద్దైనటువంటి శరీర భాగం వీపు అనమాట. అక్కడ ఎముకలు అందం ఉంటుందన్నమాట. అందువల్ల ఒక దెబ్బ వేసినా కానీ పెద్ద ఇబ్బంది లేదనమాట. అందుకోసమని ఆ మహానుభావుడు ఏం చేశారయ్యా అన్నారు. ఇక్కడ ఎప్పుడైతే దవడ మీద ఆనించారో వెంటనే ఆయనకి దివ్యమైనటువంటి ఒక శక్తి వచ్చింది. ఆ శక్తితో గొప్పగా స్తోత్రం చేశారు. ఏమని స్తోత్రం చేశారయ్యా అని అంటే, నాయన మొత్తం 12 శ్లోకాలు. 12 శ్లోకాలు ఎందుకు చెప్పారయ్యా అన్నారు అంటే, నారదుల వారు ఈయన చెప్పిన మంత్రం ఏమిటి, వాసుదేవ ద్వాదశాక్షరి. ద్వాదశాక్షి అంటే 12 అక్షరములు కదా. 12 అక్షరములకు గాను 12 శ్లోకాలు స్తోత్రంగా చెప్పారన్నమాట. ఏమిటా 12 శ్లోకములు అంటే 4 వేదములు, షడంగములు, ధర్మశాస్త్రము, పురాణము మొత్తం కలిపి 12 అనమాట. ఈ 12కి ప్రతీకగా 12 శ్లోకాలు చెప్పారు.
అందులో యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్న అన్యాంశ్చ హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం అన్నమాట. ఆ మహానుభావుడు అయ్యా ఏ పరమాత్మ నా హృదయంలో ప్రవేశించి నా లోపల ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఇంద్రియ శక్తులన్నింటి కూడాను అనుగ్రహించారో, వాటి కదలిక కలిగేటు ప్రాణశక్తి ఉండేటు అవి ప్రవర్తించేట్టు చేశారో అట్టి పరమాత్మకు నమస్కారం అని చెప్పి ఆ పరమాత్మను ధ్యానం చేశారు. మహావిష్ణువు గ్రహించారు. ఎప్పుడైతే ఆ మహానుభావుని యొక్క అంతరంగం తెలిసింది, పరమాత్మ చెప్పారు, నాయన ధ్రువ, నీ తపస్సునకు మెచ్చాను. నీ పెద్దలెవరూ కూడా పొందలేనటువంటి ఒక దివ్యమైనటువంటి ధ్రువమండలాధిపత్యం నువ్వు పొందుతావు. ఇంతకు ముందు ఏం చేస్తావంటే 36,000 సంవత్సరాలు మీ తండ్రి గారి రాజ్యాన్ని పరిపాలించి ఆ తర్వాత నీవు ఆ మృత్యు యొక్క శిరస్సునందు మృత్యుదేవత వస్తుంది నిన్ను తీసుకెళ్ళడానికి. మృత్యు యొక్క శిరస్సునందు కాలు పెట్టి ఆ పైన నువ్వు దివ్యమైనటువంటి ధ్రువలోకాన్ని పొందుతావు నాయన అని అనుగ్రహించారు. ఆ రకంగానే ఆ మహానుభావుడు ఇక్కడి నుంచి పరమాత్మ యొక్క అనుగ్రహం పొందిన తర్వాత ఇంటికి వెళ్ళారు. నారదుల వారు ఇంత లోపల ఆ ఉత్తానపాదుని కలిశారు. ఆయన బాధపడ్డాడు. అయ్యా, నా చిన్న భార్య చెప్పినటువంటి కారణం చేత నేను పిల్లవాడిని సరిగ్గా చూడలేకపోయా, వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏమైపోయాడో నాకు దిగులుగా ఉందంటే, నాయన దిగులు పడవద్దు, నీ పిల్లవాడు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది వస్తారు అని చెప్పన్నారు. ఆ రకంగానే వచ్చారు. రాగానే అందరూ కూడా ఎదురేగి ఆయన గొప్పగా స్వాగతం చెప్పి ఉత్తానపాదుడు కాస్త ఆలింగనం చేసుకున్నాడు. ఆ భాగవతోత్తముడు భగవంతుని యొక్క దర్శనం చేసుకుంటుంటే ఆ మహానుభావుని చూచి సురుచిగా కూడాను కొద్దిగా మారింది, కొంత మారింది. ఇలా అయిపోయిన తర్వాత ఇలా ఆయన కాస్త పట్టాభిషేకం చేశారు. యువరాజ్య పట్టాభిషేకం చేశారు. ఆ సందర్భంలో ఒక రోజున ఉత్తముడు అంటే ఆ సురుచి యొక్క కుమారుడు కాస్త అడవికి వెళ్ళాడు వేటాడటానికి. అక్కడ ఒక యక్షుని చేతిలో చనిపోయాడు. చనిపోతే నా సోదరుని చంపారు కదా అని చెప్పి యక్షుని మీద యుద్ధానికి వెళ్ళాడు ధ్రువకుమారుడు. వెళ్ళి అనేక మంది యక్షుని కాస్త సంహారం చేశారు. ఒక నారాయణాస్త్రం అది చాలా పెద్ద యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే చూడండి, 6 నెలలు తపస్సు చేసి సాక్షాత్తు నారాయణమూర్తి యొక్క అనుగ్రహం సాక్షాత్కారం పొంది అంత గొప్ప వరాలు పొందిన వాడు హఠాత్తుగా తన తమ్ముడిని చంపారని చెప్పి వెంటనే అందరితో యక్షులందరితో కూడా యుద్ధం చేసి అనేక మందిని హింసించారు. అప్పుడు ఈ సన్నివేశం తెలిసి స్వయంభూమనకు వచ్చారు. స్వయంభూమనం అంటే ఎవరండి? ఈ ఉత్తానపాదుని యొక్క తండ్రి. ఆ తండ్రి వచ్చి, నాయన నువ్వు ఇలా కోపం తెచ్చుకోకూడదు, ఎంత తపస్సు చేసి నువ్వు దివ్యమైనటువంటి అనుగ్రహం పొంది ఇంత కోపం నీకు యుక్తమా? కాబట్టి విడిచిపెట్టవలసింది. అది ఒక ప్రారంభ విశేషం చేత అతను అనుభవించినటువంటిది. అందువల్ల నువ్వు ఒకరి కొరకు ఇంతమందిని చెప్పడం భావ్యం కాదు అని ఆయన కాస్త ఆపారు. ఆపిన తర్వాత చెప్పిన మాట విన్నాడు. అప్పుడు కుబేరుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఆయన గొప్పదైనటువంటి సత్కారం చేసి ఆయన వెనక్కి పంపించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు 36,000 సంవత్సరాలు రాజ్యపాలన చేయవలసి వచ్చింది. అయ్యా, మనం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయితే సరిపోతుంది. కొన్ని సంవత్సరాలైన తర్వాత మనం చూచే ఈ రుచి, ఈ భోగము, దీని ఒక వైరస్యం కలిగిపోతుంది, ఎంతటి వాడికి కలిగిపోతుంది. అలాంటి స్థితిలో భగవత్ సాక్షాత్కారం పొందిన ధ్రువునికి వైరాగ్యం కలగడంలో ఆశ్చర్యం ఏముంది? ఒకరోజు అనుకున్నాడు, అరే నేను ఎంత పొరపాటు చేశాను. భగవంతుడు పరమాత్మ ప్రత్యక్షమైతే మోక్షాన్ని అడగవలసింది, మళ్ళీ తల్లి గర్భంలో పుట్టేటువంటి జన్మ లేకుండా మోక్షం ఇవ్వండి నాకు అని వెంటనే అడగాల్సింది. ఆయన 36,000 సంవత్సరాలంటే నేను ఎలా ఒప్పుకున్నాను? నేను ఎంత పొరపాటు చేశాను? నేనేదో ధ్రువమండలం కావాలన్నాను, ఆయన ఇది అనుభవించు అని అన్నారు. అది ఎలా ఉంది అంటే గత ఆయుషి చికిత్సేవ అంటారు. ఒకడికి పెద్ద రోగం వచ్చిందిట. ఆ రోగానికి తగినటువంటి మందులు అన్ని షాపుల్లో దొరకలేదుట. వాడు ఏం చేశాడు? భగవంతుడు ప్రార్థన చేస్తే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. నాయన నీకేం కావాలరా అన్నారు. స్వామి, నా డిసీజ్కి సంబంధించినటువంటి మందులు అన్ని షాపుల్లో దొరికేటి ఏర్పాటు చేయండి నాకు అన్నాడు. వరి నువ్వు నన్ను అడిగితే ఇంకా ఆయుర్దాయాన్ని పెంచండి, ఈ రోగం నాకు లేకుండా చేసి నన్ను కృతార్థుని చేయండి, మోక్షం మిమ్మల్ని అడుగుతావే అనుకున్నా. మరి ఎంత మాట అడిగావురా? నీకు అన్ని షాపుల్లో నీ మందు దొరుకుగాక అని చెప్పి ఆయన ఆయుర్దాయం ఉన్నది కొన్ని గంటలు మాత్రమే అని చెప్పి ఆయన కాస్త ఇట్లా కొట్టుకొని పిచ్చివాడా అని చెప్పి అదృశ్యమైపోయాను. నా బ్రతుకు కూడా అలాగే ఉంది. సాక్షాత్తు మోక్షాన్ని ఇచ్చే జనార్దనుని యొక్క ప్రత్యక్షమైతే నేను అడిగింది ఏమిటి? ఒక పరిచ్ఛిన్నమైన ఒక మండలాధిపత్యాన్ని అడిగాను అని బాధపడ్డాడు. బాధపడిన తర్వాత అయితే పరమాత్మ చెప్పారు కాబట్టి అన్ని వేల సంవత్సరం రాజ్యపాలన చేసి చివరికి మహానుభావుడు ఆ మృత్యు యొక్క నెత్తి మీద కాలు పెట్టి ఆ దివ్యమైనటువంటి ఆ మోక్ష స్వరూపమైన ఆ ధ్రువమండలాధిపత్యాన్ని పొందారు. నాయన ఇది బాలుని యొక్క చరిత్ర సుమా అని చెప్పాను అన్నమాట. ఈ బాల చరిత్ర తర్వాత
ఈ ధ్రువుని యొక్క వంశంలోనే ఒక మహారాజు ఉన్నాడు. ఆయన పృథు చక్రవర్తి. పృథు చక్రవర్తి యొక్క తండ్రి వేణుడు. వేణుని యొక్క తండ్రి అంగరాజు. అంగరాజునకు భార్య సునీత. అంటే సునీత మృత్యుదేవత యొక్క కూతురు. ఆ మృత్యుదేవత కూతురైన సునీతను పెళ్లి చేసుకున్న అంగరాజు భార్యాభర్తలిద్దరూ కూడా సుఖంగా ఉన్నారు. ఇలా ఉంటూ ఉండగా వాడిద్దరికి ఒక కుమారుడు కలిగాడు. ఆ కలిగిన వారి పేరు వేణుడు అంటారు. వేణుడు అంటే అందరినీ హింసించేవాడు. వాళ్ళ నాన్నగారు ఎందుకు పేరు పెట్టారంటే శత్రువుని జయించుగాక అనే ఉద్దేశంతో వేణుడు అని. వేనయతి పీడయతి శత్రువునితి వేనహ, శత్రువుని కాస్త జయించేవాడు, ఎవరికి భయపడేవాడు కాదు అనే ఉద్దేశించదా. వీడి పరిస్థితి అలా లేదు. ఎందుకంటే వీడికి తల్లి వేపున్నటువంటి మాతామహ మనోవ్రత అంటే తల్లి యొక్క తండ్రి మృత్యుదేవత. మృత్యుదేవత యొక్క లక్షణాలు, క్రూరమైన ధర్మాలని ఇతనికి వచ్చినవి. మృత్యువునకు దయ ఉండదు కదండి. కాబట్టి మృత్యువునకు దయ ఉండదు కాబట్టి మాతామహుడైనటువంటి ఆ మృత్యువు యొక్క క్రూరత్వం అంతా కూడా ఇతనికి సంక్రమించి అందరినీ కూడా చాలా హింసగా ప్రవర్తిస్తుండేవాడు. ఈ పిల్లవాని యొక్క దుష్టత్వాన్ని తట్టుకోలేక అంగరాజు కాస్త దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేహాన్ని కాస్త విడిచిపెట్టాడు. ఎప్పుడైతే తండ్రి లేడో ఆ సమయంలో వేణుని కాస్త రాజు చేయవలసి వచ్చింది. వేణుడికి వివాహం కాలేదు. ఆయన కాస్త రాజ్యం చేయవలసి వచ్చింది. రాజ్యం చేస్తూ ఉండగా ఆ బ్రాహ్మణులందరికీ కూడా అప్పచెప్పింది ఆమె తల్లి, సునీత అనేటువంటి ఆమె. అయ్యా బ్రాహ్మణోత్తములారా, వారు లేరు, మీరే ఆ పిల్లవాడిని జాగ్రత్తగా చూసి ఆ రాజ్య శిక్షణ అంతా ఇవ్వండి అని వాడు చెప్పారు. నాయన ఇలా పరిపాలించండి. వేణుడు ఎవరి మాట వినలేదు. అతను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఎవరన్నా దొంగతనం చేశా అంటే వాడికి మామూలు శిక్ష కాదు, కాళ్ళు చేతులు విరగొట్టడము, అది చంపిపారేయటం, ఇంతే మాట. ఒక్కడు కూడాను ఒక క్రూరకర్మ దొంగతనం చేయడానికి ఎవరు సాహసించాల. దొంగలందరూ కూడాను దాక్కున్నారు, ఎవడు బయటకు రాలేదు. అతని శిక్ష మహాభయంకరంగా ఉన్నదన్నమాట. సంస్కారంగా లేదు, చాలా కష్టంగా ఉంది. ఇలా అందరినీ కూడాను యజ్ఞయాగాదులందరూ కూడా చేయడానికి వీల్లేదు. యజ్ఞములంతా కూడా ఎవరికి చేస్తారయ్యా? మహావిష్ణువుకి. మహావిష్ణువు యొక్క నా విష్ణు పృథ్వీపతి, విష్ణువు యొక్క అంశ లేకుండా రాజుగాడుగా, కాబట్టి నేను విష్ణు స్వరూపము, నాకే చెయ్యాలి, కాబట్టి మీరు చేయనే ఎవరికి చెయ్యద్దు అని ఈ రకంగా అన్నారు. అయినా అలా కాదని వీడేదో మందలించి చెప్పబోతుంటే వినలేదు. వినకుండా చాలా ఉద్రేకంగా కలిగేట్టుగా, అందరికీ కష్టం కలిగేట్టు మాట్లాడుతున్నారు. వీడు చూశారు, సహించలేకపోయారు. ఋషులందరూ సమావేశపడి అతను ఎలాగైనా మందలించాలి, వినకపోతే శిక్షించాలి అనుకొని ఏం చేశారు? ఒక్కసారి వాళ్ళందరూ కోపంతో, తపోనిష్ఠులైనటువంటి వాళ్ళు అందరూ కలిసి ఒక్కసారి హుంకారం చేశారు. హుమ్మని ఎప్పుడైతే అన్నారో అది కాస్త అతని యొక్క నాశనానికి కారణమైంది, అతని మరణానికి కారణమైంది. అతను కాస్త వెంటనే మరణించేసరికి అరాజక స్థితి ఎప్పుడైతే రాజు లేదో మొత్తం అంతా కూడా దొంగలంతా పెచ్చరిలేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇతన్ని కాస్త మనం ఈ శరీరాన్ని కాస్త తప్తతైలంలో పెట్టేసి ఆ తర్వాత ఈ శరీరాన్ని ఏం చేయాలో ఆలోచిద్దామని అనుష్ఠానం చేసుకుని ఆలోచించాలి. ఈ శరీర అవయవాన్ని కనుక మథన చేస్తే, అరగదీస్తే దాంట్లో నుంచి మంత్రములు జపం చేస్తుంటే అందులో నుంచి ఒక పురుషుడు పుడతాడు అన్నమాట. అందువల్ల శరీరంలో ఉన్నటువంటి ఊరు భాగం అంటే తొడల భాగాన్ని కాస్త మథన చేస్తున్నారు. మథన చేస్తుంటే అందులో నుంచి ఒక పొట్టిగా నల్లగా ఒక పిల్లవాడు పుట్టాడు. పుట్టిన తర్వాత అయ్యా నన్ను ఏం చేయమంటారండి అన్నాడు. చూచారు, వీడు రాజుగా పనికిరాడు, ఎందుకంటే ఆకారం పెద్ద బాగా లేదు, నల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, మరుగుజ్జులాగా ఉన్నాడు, వీడిని రాజుగా పెట్టడం బాగుండదని చెప్పి నిషేధ ఇక కూర్చోరా అన్నారన్నమాట. కూర్చో, నువ్వు అన్ఫిట్ అని చెప్పారన్నమాట. నిషేధ అనేసరికి వాడు నిషాదుడు అయ్యాడనమాట. నిషాదుడు అంటే ఆటవికులలో వాళ్ళకి రాజుగా అతను ఉండేట్టుగా చేశారు. వాడు నిషాదుడై వాడికి కాస్త అక్కడికి వెళ్ళిపోమన్నారు, పంపించేశారు. ఈసారి ఏం చేశారంటే బాహుభ్యాం మత్స్యమానాభ్యాం, ఆ భుజాలను కాస్త తీసుకొని ఈ రెండు భుజాలను తీసి దాన్ని కాస్త అరగదీశారు మంత్రానుష్ఠానం చేస్తే అందులో నుంచి ఇద్దరు స్త్రీ పురుషులు పుట్టారు. ఒకరు లక్ష్మీ అమ్మవారి యొక్క అంశతోటి, ఒకరు విష్ణుమూర్తి యొక్క అంశతోటి. ఆ లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి యొక్క అంశతో పుట్టిన వాళ్ళు ఎవరయ్యాను? పృథు చక్రవర్తి, అర్చిద్దేవి అంటారు. వాళ్ళిద్దరూ కూడా పుడుతూనే భార్యాభర్తలుగా ఆవిర్భవించారు. దేవతలంతా కూడా వాళ్ళు స్తోత్రం చేశారు, అనేక రకమైన కానుకలు ఇచ్చారు. వెంటనే వందిమాగధులు వచ్చారు, స్తోత్రం చేశారు. అదంతా అయిపోయింది. ఇంత లోపల ఇంద్రుడు కాస్త ఏ రకమైనటువంటి భూదేవి ఎవరికీ కూడా సస్యములు ఇవ్వలేదు, అంటే పైర్లు వీరు పండటం కానీ ఏదీ లేదు. ఇలా ఉండేసరికి భూదేవి ఈ రకంగా చేస్తున్నదా, నిగ్రహిస్తున్నదా అని చెప్పి తన బాణం చేత భూదేవిని కొట్టబోయాడు. ఆ భూదేవి కాస్త శరణు వేడింది, అయ్యా నన్ను రక్షించవలసింది అని. కాబట్టి ఎవరెవరికి, ఏ ప్రజలకు, ఏ జంతువులకు, ఏ జీవులకు ఏది అవసరమో అదల్లా నువ్వు ఇవ్వవలసింది అని గోరూపంగా ఉండి ఏ వత్సకు దూడగా ఈ ప్రజలను చేసి వాళ్ళకి ఏది కావాలో అదల్లా ఇవ్వవలసింది అనేసరికి ఎవరెవరికి ఏది కావాలో అదల్లా సమకూరేట్టు పృథు చక్రవర్తి చేశాడు. పృథు చక్రవర్తిలాగా రాజ్యం చేసినటువంటి వ్యక్తి లేరయ్యా అన్నారన్నమాట. అటువంటి మహానుభావం. అలా చేసిన తర్వాత
రాజ్యమంతా అత్యంత సుభిక్షంగా ఉంది. ఎందుకంటే ఆ వేణుడి రాజ్యం వేరే, వేణుని యొక్క కుమారుడైనటువంటి పృథు చక్రవర్తి యొక్క స్థితి వేరే, సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంతో ఉన్నటువంటి మహానుభావుడు. అట్టి ఆ మహానుభావుడు ఎలా ఉండేవారు అన్నాడు, 100 యజ్ఞములు చేశారయ్యా అన్నారు. ఆయన కుమారుడు ఉన్నాడు విజితాశ్వరు అనేటువంటి ఆయన, 100 యజ్ఞములు చేసి 99 యజ్ఞాలు చేశారు. అత్రి మహర్షి వీళ్ళకి బ్రహ్మగారు. 99 యజ్ఞాలు చేసిన తర్వాత 100వ యజ్ఞం చేస్తే ఇంద్రుని యొక్క ఆ ఆధిపత్యం అంతా కూడా ఆయనకు వచ్చేస్తుందేమో అని ఆయన ఆ యజ్ఞ పశువుని కాస్త అశ్వమేధ అశ్వాన్ని కాస్త తీసుకొని అది అపహరించాడు. ఆయన అపహరిస్తే వెంటనే అత్రి మహర్షి చెప్పారు, నాయన అగో ఇంద్రుడు తీసుకెడుతున్నాడు అనేసరికి ఆ పృథు చక్రవర్తి కుమారుడు కాస్త ఆయన కాస్త బాణం పెట్టి కొట్టబోయాడు. కొట్టబోతే ఆయన ఏం చేశాడు, ఆ శరీరాన్ని కాస్త విడిచిపెట్టి ఒక కాపాలిక వేషంని శరీరానికి వదిలిపెట్టాడు. శరీరాన్ని వదిలిపెట్టేసరికి ఆయన విడిచిపెట్టినటువంటి ఆ శరీరం, కాపాలిక శరీరాన్ని కొంతమంది స్వీకరించారు. ఆ రకంగా లోకంలో కాపాలిక మతము, నాస్తిక మతము ఇలా ప్రబలిపోయింది. ఇంకోసారి బడిలో వచ్చాడు, ఇంకో రకమైన పాతకుండి వేషంతో వచ్చారు. దాన్ని కాస్త గుర్తించాడు, మళ్ళా దాన్ని బాణం పెట్టి కొట్టబోతుంటే ఆ వేషాన్ని అక్కడ వదిలేశాడు. దాన్ని మళ్ళీ ఇంకొంతమంది స్వీకరించారు. ఈ రకంగా నాస్తికమైన మతాలంతా ఏర్పడుతుంటే ఈసారి కోపం వచ్చి పృథు చక్రవర్తి ఆయన సంహారం చేయడానికి అస్త్రం వేశాడు. అస్త్రం వేస్తే వెంటనే మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. నాయన నువ్వు ఆపేసి, ఎందుకంటే నీకు ఈ 99 యజ్ఞం చేసిన నీకు 100వ యజ్ఞం ఒక లెక్క కాదు, కానీ నీకు ఇంద్ర పదవి చాలా స్వల్పం నాయన, నువ్వు చాలా జ్ఞానపరిపూర్ణమైన వాడివి, నీకు ఈ ఇంద్ర పదవి నీకెందుకు నాయన, అవసరం లేదు, వదిలేసేయి అని చెప్పన్నారు. శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే ఇలా చెప్పారో మొత్తం అంతా కూడాను ఆపేశారు. ఆపేసిన తర్వాత తన మాట వెంటనే విన్నందుకు పృథు చక్రవర్తిని చాలా అనుగ్రహించి ఆయన దగ్గర కూర్చున్నారు. కూర్చున్న తర్వాత పృథు చక్రవర్తి మహావిష్ణువు యొక్క పాదాలు పట్టుకొని అర్చన చేసి గొప్పదైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు. ఆనందాన్ని అనుభవించిన తర్వాత మహావిష్ణువు వెళతారేమో అని చూశారన్నమాట. కొంతకాలం మహనీయులు వచ్చి కొద్దిసేపు కూర్చుంటే మనం ఎక్కువసేపు తట్టుకోలేము, ఎందుకంటే మనం ఏమైనా తొందరపాటు మాట్లాడతానేమో అని భయం ఉంటుందన్నమాట. అందుకోసం పెద్దల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రీ మహావిష్ణువు కూర్చున్నారు. సరే స్వామి బయలుదేరండి అన్నారు. వెళ్తానే కదా, ఉంటాను, కొద్దిసేపు ఉంటా, నీకు కొద్దిగా ఏదో అనుగ్రహం చేయాలి, నీకు ఇంకా వరాలు ఏమి ఇవ్వలేదుగా, ఇవ్వకుండా వెళ్ళిపోమంటావు ఏమిటి, ఉంటావు అని చెప్పి కూర్చున్నారు అనమాట. కొద్దిసేపు అయిన తర్వాత నేను బయలుదేరుతాను అన్నారు. నేను బయలుదేరు, కొద్దిసేపు కూర్చుంటాను. అనుగ్రహం మన్యమాన అంటే ఆయనకి అనుగ్రహం చేయడంలో విలంబం చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు. వరం ఇవ్వలేదు కదయ్యా, వరం ఇస్తానుండు, ఆలోచిస్తున్నా అని చెప్పి చాలాసేపు కూర్చున్నారు. ఎందుకయ్యా అన్నాడు, భక్తుని యొక్క వియోగాన్ని తట్టుకోలేక. భక్తుడు భగవంతుడికి భక్తుడు, భగవంతుడు భక్తులకు భక్తుడు అనమాట. భగవాన్ భక్త భక్తిమాన్. భగవంతుడు భక్తుడు అంటే మహాభక్తుడు అనమాట. ఆయనకున్న భక్తి మనకు భగవంతుని మీద లేదనమాట. మనకుండేది భగవద్భక్తి, దాంట్లో ఒక భయము వ్యవహారం ఉంటుంది. భగవంతుడికి భక్తుని మీద ఉన్న భక్తి ఉందే అది వాత్సల్య పరిపూర్ణమైన భక్తి. మనం ఎలాగైనా రక్షించుకోవాలి, హక్కును చేర్చుకోవాలి. అందువల్ల ఆయన అనుగ్రహాన్ని విలంబం చేస్తూ ఉన్నారన్నమాట. చేసి చివరికి, ఎందుకంటే తను చెప్పంగానే మాట్లాడుతున్నాడు, ఇతను వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదు. చాలా వెడుతూ నెమ్మదిగా విలంబంగా వెడుతూ, సరే నాయన వస్తా, వెళ్ళమంటారా వెళ్ళొస్తాను, వెళ్ళమంటారా వెళ్ళొస్తా అని రకంగా నెమ్మదిగా చెప్తూ చిరకాలం చూసి మహానుభావుడు వీడారన్నమాట. ఏమా అనుగ్రహం, పరమాత్మకు ఉన్నటువంటి అనుగ్రహం, దానితో సాటి అయినటువంటిది ఏదైనా మీరు చెప్పగలరా అన్నది. అందుకోసమే భాగవతం సప్తాహం అంటే ఎలా చేయాలండి అన్నారు. ఒక పెళ్ళండి అన్నారు. భాగవతం జ్ఞానసభ అంటారు కదండి, అది పెళ్ళి ఏమిటండి అన్నారు. పెళ్ళేనండి అన్నారు. మామూలుగా పెళ్ళి ఒకరోజు చేసుకుంటారు, కొద్దిగా ఉత్సాహం ఉంటే 3 రోజులు అంటారు, లేకపోతే 5 రోజులు అంటారు. 7 రోజులు పెళ్ళి ఎక్కడన్నా చూచారా అన్నారు. చూడలేదండి అన్నారు. ఇది భాగవత సప్తాహం అంటే 7 రోజులు పెళ్ళండి అన్నారు. పెళ్ళి అయితే పెళ్లి కూతురు ఎవరండి అన్నారు. వినేవాళ్ళ యొక్క శ్రద్ధ ఉంది చూసారా, శ్రద్ధ అనేది పెళ్లి కూతురండి అన్నారు. మరి పెళ్లి కొడుకు ఎవరండి అన్నారు. చెప్పేవాని యొక్క అనుగ్రహం ఉంటే ఆ అనుగ్రహం పెళ్లి కొడుకండి అన్నారు. అంటే చెప్పేవాడు అనుగ్రహంతో చెప్తే అనుగ్రహం అనే పెళ్లి కొడుకు, శ్రద్ధ వినేవాని యొక్క శ్రద్ధ అని పెళ్లి కూతురు, వీళ్ళిద్దరూ ఎన్ని రోజులు ఉంటారండి అన్నారు. 7 రోజుల పాటు. 7 రోజుల పాటు శ్రద్ధతో వింటూ ఉంటే, ఈయన అనుగ్రహంతో చెప్తూ ఉంటే, ఆ ఇద్దరు 7 రోజుల పాటు వివాహం చేసిన తర్వాత వెంటనే వాడు పిల్లలు కలుగుతారండి అన్నారు. అదేంటండి, దీంతో పునఃసంధానము సంవత్సరం పాటు తర్వాత 10 నెలల తర్వాత ఇది లేదని అదే ఉండదండి అన్నారు. ఇది 7 రోజులైన తర్వాత వెంటనే పిల్లవాడు పుడతాడండి అన్నారు. ఎవరండి అన్నారు. ప్రబోధస్సుత, జ్ఞానం అనే పిల్లవాడు పుడతాడండి. ఒక ఆడపిల్ల కూడా భక్తి సా సుత మత అన్నమాట. భక్తి అనేటటువంటి కూతురు పుడుతుంది, తర్వాత ప్రబోధ అంటే జ్ఞానం అనేటటువంటి కుమారుడు పుడతాడు. సరిపోయిందండి, చాలండి అన్నమాట. ఈ రెండు ఉంటే ఏముందండి, భక్తి ఉంటుంది, భక్తితో కూడుకున్న జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఉంటుంది కాబట్టి వైరాగ్యం ఉంటుంది. భక్తి జ్ఞాన వైరాగ్యం వల్ల భగవత్ సాక్షాత్కారం ఉంటుంది. అది భాగవతం అవుతుంది అనమాట.
అందుచేత దాని లక్షణం అదనమాట. అంత గొప్ప స్థితి ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ పరమాత్మ కాస్త విలంబంగా వెడుతూ నాయన పృథు చక్రవర్తి, నేను వెళ్ళొస్తా, కానీ నా యొక్క దర్శనము నీకు విఫలం కాదు. భగవద్ దర్శనం వల్ల భాగవతోత్తముల యొక్క దర్శనం నీకు అవుతుంది అన్నారు. చూడండి, భక్తుని యొక్క దర్శనం వల్ల భగవంతుడు సాక్షాత్కరిస్తే అది వేరే. నారదులు దర్శనమయ్యారు ధ్రువుడికి నారదుల గారి దర్శనమైంది కాబట్టి తర్వాత భక్తుడు దర్శనమిచ్చాడు. ముందు ధ్రువునికి, తర్వాత భగవంతుడు దర్శనమిచ్చాడు. ఇక్కడలా కాదు, ఇది ఉల్టా. ముందు భగవంతుడు దర్శనమిచ్చాడు. నాయన నా దర్శనం నీకు వృధా కాదు, నా దర్శనం వల్ల నీకు భక్తుల యొక్క దర్శనం అవుతుందిరా అన్నారు. అనగానే సరే అని నమస్కారం చేశారు. ఇంత లోపల ఒక రోజున ఆ మహానుభావుడు ఆ యజ్ఞమంతా చేసిన తర్వాత ఆ జింక చర్మాన్ని కృష్ణ ఏణాద్రి చర్మాన్ని కంఠమున శరీరం ధరించి మహానుభావుడు ప్రజలందరూ వింటూ ఉండగా నించోని ఒక ఉపన్యాసంగా చెప్తున్నారు అన్నమాట. నాయన బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేవించండి. ఎందుకంటే అంతకంటే పరమాత్మకు ఇష్టమైన వాళ్ళు ఎవరూ లేరు. పరమాత్మకు లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఆయన దగ్గరే ఉంటుందన్నమాట. ఆయన వదిలిపెట్టుకుని పరమాత్మ నారాయణ నాకు పెద్దగా వైరాగ్యంగా ఉన్నాను, నువ్వు అక్కర్లేదు, నువ్వు వెళ్ళవచ్చు అన్నారు. నేను వెళ్ళనండి అన్నారు. ఎందుకు వెళ్ళమన్నారు? నేను వెళ్ళకపోవడానికి కారణం మీరేనండి అన్నారు. ఎందుకు కారణం అన్నారు? మీరు నిరంతరము బ్రాహ్మణుని సేవిస్తుంటారుగా. బ్రాహ్మణుడు అంటే నమో బ్రహ్మణ్య దేవాయ అని బ్రాహ్మణుని సేవిస్తుంటారే. అందుకోసం బ్రాహ్మణ సేవ చేస్తున్నటువంటి మిమ్మల్ని నేను విడిచిపెట్టడం దాని వల్ల కాదు. అందుచేత నేను మీ పాదాలే పట్టుకుంటాను అని అన్నమాట. కాబట్టి అందరూ స్త్రీయం అనపాయనీయం శ్రియం, తన నుంచి తొలగి పొమ్మన్నా సరే లక్ష్మీదేవి వెళ్ళిపోదు. ఎందుకయ్యా అంటే ఆయనకున్న బ్రాహ్మణ భక్తికి లక్ష్మీదేవి ఆయన అంటి పెట్టుకొని ఉంటుందన్నమాట. మరి మన దగ్గర కూడా డబ్బు ఉంది కదా అని ఏమంటారు? లక్ష్మీ అమ్మవారు 3 రకాలుగా ఉంటుంది. లక్ష్మి, అలక్ష్మి, మహాలక్ష్మి. లక్ష్మి అంటే ఏమిటి అన్నారు? మనం కొంత భోగాలు అనుభవించవచ్చు, కొంత దానం కూడా చేస్తే దాన్ని లక్ష్మి అంటారు. అలక్ష్మి అంటారు అనుకోండి. అలక్ష్మి అంటే భోగమే. మీ ఇంట్లో బాత్రూమ్ ఎంతండి అన్నారు? 12x12 అండి అంటారు. దేవతా మందిరం ఎంతండి? 2x2 అండి అంటారు. ఇది సరా అంటే ఎక్కువగా ఉపయోగించిన దేనికి? భోగానికి. అలా అనుభవించినటువంటి ద్రవ్యం ఉందే అది అలక్ష్మి అన్నమాట. శ్రీర్మే మా భవతు అలక్ష్మీర్మే నశ్యతు అనుకుంటాంగా. అందుకోసం అలక్ష్మి అంటే భోగప్రధాన లక్ష్మీ, అలక్ష్మీ భోగప్రధాన సంపద అలక్ష్మీ, భోగదాన ప్రధాన లక్ష్మీ. ఆ లక్ష్మి ఏమంటారయ్యా అన్నారు అంటే ఆ లక్ష్మి అని మాత్రమే అంటారన్నమాట. త్యాగప్రధాన సంపద మహాలక్ష్మి, త్యాగం ఇచ్చేదనమాట. అంటే ఏంటి? జ్ఞానరూపంగా మోక్షరూపంగా ఇచ్చేదనమాట. అటువంటి ఆ తల్లి మహాలక్ష్మి అమ్మవారు. ఆమె శ్రీయం అనపాయనీయం శ్రీయం, మహావిష్ణువుని విడిచిపెట్టదనమాట అని ఈ రకంగా ఉపదేశం చేస్తున్నారు. ప్రజలందరికీ పృథు చక్రవర్తి చెప్తున్నారు అన్నమాట. చెప్తూ ఉంటే ఇంత లోపల ఆకాశం మీద నుంచి గగన మీదలో 4 మహా తేజస్సులు, అనేక మంది సూర్యుల యొక్క కాంతిని మించిన కాంతి కలిగిన మహానుభావులు 4 వస్తున్నారయ్యా అన్నారు. ఎవరు వారు? సనక సనంతన సనత్కుమార సనత్ సుజాతులు 4 వచ్చారన్నమాట. ఇది ఎందుకు వచ్చారు? భగవద్ దర్శన ప్రయోజనము భాగవత దర్శనం అన్నమాట. వాళ్ళు 4 అప్రయత్నంగా వచ్చి ఈ పృథు చక్రవర్తికి జ్ఞానోపదేశం చేసి మోక్షాన్ని పొందే మార్గం సూచించి వాళ్ళు కాస్త అంతర్ధానమైపోయారు. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించి భగవంతుని యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసుకున్నారు. ఆ మహానుభావుడు అర్చిదేవితో కలిసి వనంలో ఉండి అరణ్యంలో ఉండి ఆ భగవదనుసంధానం చేసుకొని మోక్షాన్ని పొందారు. అర్చిదేవి కూడా భర్తతో కలిసి ఆ శరీరాన్ని కాస్త విడిచిపెట్టింది. ఆయన ఇది యువక చరిత్ర. ఇటు పైన ఉన్నది పురంజనోపాఖ్యానము అని ఒక కథ. ఇది ఒకటి 10 నిమిషాల్లో చెప్పి ముగించేస్తాను. పురంజనోపాఖ్యానం అంటే ఈ పృథు చక్రవర్తి యొక్క వంశంలోనే ఒక రాజుగారు ఉన్నారు. ఆయన పేరు ప్రాచీన బర్హి మహారాజు అంటారు. ప్రాచీన బర్హి మహారాజు అంటే ప్రాగగ్రములు దర్భలన్నింటినీ కూడాను తూర్పుముఖంగా అగ్రాలు వచ్చేట్టుగా ప్రతి చోట వేసి యజ్ఞం చేసేవారు. ఈ లోపల ఇక్కడ యజ్ఞం చేసేవారు. ఇది చేసిన తర్వాత ఇక్కడ యజ్ఞం చేసేసాం కదా, అవతల ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఇది యజ్ఞం అవ్వగానే అక్కడ ఒక యజ్ఞం చేసేవారు. ఇలా ఎక్కడ చేశారే అన్నాడు. మొత్తం యావత్ భూమండలంలో భారతదేశంలో మొత్తం కూడా అన్ని చోట్ల యజ్ఞం చేశారు. అలా చేస్తూ ఉంటే ఆ యజ్ఞం చేసేటప్పుడు హవిస్సిస్తారుగా, ఆ నెయ్యి దేవతలకి హవిస్వరూపంగా ఇస్తుంటారుగా. అది కాస్త వాడు పుచ్చుకోలేక ఈ యజ్ఞమైన తర్వాత 4 రోజులైన తర్వాత యజ్ఞం చేస్తే ఏమైందండి, కొద్దిగా ఆగకూడదన్నారు. లేదండి యజ్ఞం చేస్తానని చేస్తున్నాను అనమాట. చేస్తూ ఉంటే ఈ హవిస్సు తాగలేక దేవతలు కడుపు నిండిపోయిందనమాట. ఆ జీర్ణమయ్యే శక్తి లేదు. ఆయన ఆపవయ్యా మహానుభావ యజ్ఞాలు కావాలి. కాదండి నేను చేస్తానని చేయడం మొదలుపెట్టాడు. చేసేసరికి వాడు కడుపు నిండిపోయింది. ఆపమంటున్నా ఆగట్లేదు, చేస్తున్నాడు. ఇలా చేస్తూ ఉంటే నారదుల వారు వచ్చారు ప్రాచీన బర్హి మహారాజు దగ్గరికి. నాయన
ఎన్ని యజ్ఞాలు చేశానంటే చాలా చేశానండి. భూమండలంలో మొత్తం అంతా చాలా యజ్ఞాలు చేశానండి. నాకు ఏదైనా నీకు సంతోషంగా ఆనందంగా బాగా ఉంది అన్నారు. పర్వాలేదండి అన్నారు. ఈ ఇంత చేసినా పర్వాలేదు ఏమిటి అబ్బాయి, చాలా గొప్ప ఆనందం ఉండాలి కదా అన్నారు. అంత లేదండి. ఒకసారి పైకి చూడు అన్నారు. పైకి చూడు అన్నారు నారదుల వారు. ఒక్కసారి నారదుల వారు చెప్పంగానే ప్రాచీన బర్హి మహారాజు తల ఎత్తి పైకి చూశారు. అక్కడ కొన్ని వేల మేకలు యజ్ఞం చేసిన దాంట్లో పశు విసర్జనం చేశారే, ఆ పశువులన్నీ కూడాను భయంకరమైనటువంటి నోళ్లు పెట్టుకొని ఇనప దంతాలు పెట్టుకొని అతన్ని మింగటానికి సిద్ధంగా కొన్ని వేల ఆ పశువులన్నీ కాస్త సిద్ధంగా ఉన్నాయి. ఆ వాటి యొక్క రూపము ఆ దంతమును చూసి భయపడిపోయాడు ప్రాచీన బర్హి మహారాజు. ఏమిటి స్వామి ఇదంతా అన్నారు. నువ్వు ఏదైతే యజ్ఞం చేశావో ఆ యజ్ఞంలో విశేషమైనటువంటి ఆ పశువులన్నీ కూడాను అది ఆ పరిస్థితి అంతా అవి ఉన్నవి రా అబ్బాయి, నేను తినటానికి సిద్ధంగా ఉన్నది. నువ్వు ఎప్పుడైతే చనిపోతావో ఆ తర్వాత ఆ జీవస్వరూపాన్ని హింసపెట్టడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి నీకు దీనివల్ల నీకు ఆనందం కలిగిందా? లేదు, భయమే కలుగుతున్నది. నేను ఒక కథ చెప్తా విను నాయన అని చెప్పాను అన్నమాట. అంటే తప్పకుండా చెప్పండి మహానుభావ అన్నారు. పూర్వకాలంలో పురంజనుడు అని ఒక మహారాజు ఉన్నాడు. ఆ పురంజనుడు మహారాజుకు ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి పేరు అవిజ్ఞాతుడు అని ఆ మంత్రి పేరు. ఆ అవిజ్ఞాతుడు ఎటువంటి వాడంటే రాజుగారికి తెలియకుండానే రాజుగారికి ఎక్కువగా ఉపకారం చేసేవాడు. రాజుగారికి ఏది కావాలో తెలియదు, కానీ ఆయనకి ఏది హితమో అది చేసేటటువంటి వాడు. అటువంటి వాడు అట్టి మహనీయుడైనటువంటి ఒక మంత్రి అవిజ్ఞాతుడైనటువంటి మంత్రిని కాస్త వదిలిపెట్టేసి అంత చెప్పకుండా ఈయన ఏం చేశాడు, పురంజన మహారాజు ఓ రోజు ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. ఇంకో చోటుకి వెళ్ళిపోయి ఎక్కడో ఉందాం అనుకున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మీకు ఇది ఒక కోడ్ లాంగ్వేజ్ అంటుంటాను చూశారు, ఒక సాంకేతిక భాషతో కూడుకున్న ఉపాఖ్యానం ఇది. అవిజ్ఞాతుడు అంటే లోపల ఉన్న పరమాత్మ, ఈ పురంజనుడు అంటే జీవుడు. జీవుడు పరమాత్మకు దూరమైపోయి ఎక్కడికి వెళ్తున్నా ప్రపంచ సుఖం మీదకి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఈయన వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడు, 9 ద్వారాలు ఉన్నటువంటి ఒక మహానగరానికి వెళ్ళాడు. అంటే 9 ద్వారములు అంటే ఏంటి, శరీరంలో నవద్వారాలు ఉన్నవి. ఈ నవద్వారంతో కూడినటువంటి ఒక ఉపాధి ఆ శరీరాన్ని పొందాడు ఈ జీవుడు అన్నవాడు. ఈ జీవుడు వెళ్ళి శరీరాన్ని పొందాడు, పరమాత్మ స్వరూపాన్ని కాస్త విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టిన తర్వాత ఆ పట్టణం చూశాడు. ఇది చాలా బాగుంది అనుకున్నాడు. ఇంత లోపల ఒక ఆడ మనిషి కనిపించింది, పురంజని. ఆమె పేరు తెలియదు. అమ్మా నీవెవరు అని అడిగాడు. అందంగా ఉంది ఆమె. ఆమెడెవరయ్యా? బుద్ధి అనమాట. మనకు అంటే జీవునకు బుద్ధి తోడైందనమాట. ఆమెను అడిగాడు, నీవెవరు అన్నారు. నేనెవరో నాకు పేరు తెలియదండి అన్నారు. అమ్మా నాన్న తెలుసా? అసలు ఎవరు నాకు తెలియదండి అన్నారు. అయితే నీకు ఎవరు లేరు కదా? నాకు ఎవరు లేరు, నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నారు. తప్పకుండా చేసుకుంటానండి అన్నారు. చేసుకుంది. వాళ్ళిద్దరు అంటే జీవుడు బుద్ధితో కలిసి ఉన్నాడు అనమాట. ఆ బుద్ధితో కలిసిన తర్వాత ఆలోచనలు సరళి అంతా వచ్చింది. దాంట్లో భోగాసక్తి కలిగింది. ఆ భోగం వల్ల వాళ్ళిద్దరు కలిస్తే అనేక మంది సంతానాలు, అంటే మానస వృత్తులు మనకు కలిగేటువంటి థాట్స్ అన్నమాట. ఇవన్నీ సంతానము, ఆడ సంతానము, మగ సంతానము, ఈ రూపంగా చాలామంది కలిగారు. చాలామంది కలిగిన తర్వాత వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేశారు. వాళ్ళంతా కులాసగా ఉన్నారు. ఈ రకంగా ఉంటుండగా ఒక రోజున ఈ పురంజన మహారాజుకి వేటాడదామని అనిపించింది. నేను రాజును కదా, వేటాడడానికి వెళదామని వేటాడు భార్యతో చెప్పకుండా వెళ్ళాడు. అంటే బుద్ధితో చెప్పకుండా వెళ్ళాడు. అంటే బుద్ధిహీనుడై వెళ్ళాడు అన్నమాట. బుద్ధిహీనుడై వెళ్ళేసరికి ఆ వేటాడాడు, అనేక మృగాలను చంపాడు. బుద్ధిహీనుడైన వాడు క్రూరమైన కర్మలే చేస్తాడు తప్ప మంచి బుద్ధిమంతుడైతే మంచి పనులే చేయాలిగా. బుద్ధి లేదుగా, బుద్ధిని విడిచిపెట్టి వెళ్ళాడుగా. అందువల్ల బుద్ధిహీనమైనటువంటి పనులు చేశాడు. చేసి వచ్చిన తర్వాత అలసిపోయి వచ్చాడు. వచ్చి రాగానే తనతో భర్త చెప్పకుండా వెళ్ళాడని ఆమె కోపం వచ్చింది. ఆమె కోపగృహంలో ప్రవేశించింది. అడిగాడు, దాసిని అడిగాడు, ఏది అమ్మగారు ఏరున్నారు? అమ్మగారు కొద్దిగా కోపంగా ఉన్నారండి అని అనేసరికి అప్పుడు ఆ బుద్ధి దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకొని అక్కడికి వెళ్ళి ఆమెతోటి నన్ను మన్నించవలసింది, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను, నన్ను క్షమించవలసిందని వాడిని బతిమినాడు. బతిమినాడిన తర్వాత అలాగో ప్రసన్నమైంది. అలాగా కొంతకాలం అయిన తర్వాత రాజుగారి దగ్గరికి శత్రువులు వచ్చారు. ఇక్కడ అంటే పక్క దేశంలో ఉన్నటువంటి శత్రువులు ఎవరయ్యా అన్నారు. ప్రజ్వారుడు అనేటువంటి వాడు వచ్చాడు. ప్రజ్వారుడు అంటే జ్వరము, వయస్సు ముసలితనం వచ్చిన తర్వాత శరీరంలోకి రోగములు వస్తుంది. రోగాశ్చ శత్రవైవ ప్రహరంతి దేహం అన్నమాట. రోగములు శత్రువులాగా వచ్చి కొట్టేస్తుంటాం అన్నమాట. అందుచేత ఆ రకంగా వచ్చినది. ఆ వృత్తిలో కాలకన్య అని ఒక ఆమె వచ్చింది. కాలకన్య అంటే మృత్యుస్వరూపంగా ఉన్నటువంటి ఒక స్త్రీ అనమాట. ఆమె వచ్చింది. ఆమె కాస్త ఈ రాజుని కాస్త పట్టి ఆయన కాస్త ఆవహించింది. అది ఏమిటయ్యానడు, పురుషసారాన్ని కాస్త అపహరించేది, పురుషుని యొక్క శక్తిని కాస్త లాగిబారేస్తున్న కాలకన్య. ఈ ఇద్దరు వచ్చిన తర్వాత చివరికి ఆ రాజుగారు ఏం చేశారని కొంతకాలం అయిన తర్వాత దేహాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టి ఏం చేశారు, ఆ పోయేటప్పుడు తన భార్యనే తలుచుకుంటూ పోయాడు. ఆయన
ఆ తలుచుకుంటూ పోయేసరికి యం వాపి స్మరం భావం చజత్యంతే కళేబరం తంతమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఆయన చనిపోయేటప్పుడు అంతేయ మతిస్సా గతి అంటారన్నమాట. మనం చనిపోయేటప్పుడు ఎటువంటి బుద్ధి ఉంటుందో మన గతి కూడా అలాగే ఉంటుంది. ఈ స్త్రీని తన భార్యని తలుచుకున్నాడే, పురంజరిని తలుచుకొని ఆ బుద్ధిని తలుచుకుంటూ స్త్రీ రూపాన్ని తలుచుకుంటూ చనిపోయాడు. చనిపోయేసరికి మరుజన్మలో ఆయనేమయ్యాడయ్యా అన్నాడు. అంటే మళ్ళా ఆడస్వరూపాన్ని పొందాడు. ఒక రాజుగారి కుమార్తెగా, విదర్భ మహారాజు కుమార్తెగా వైదర్భి అనే పేరుతో ఆమె కాస్త ఈ రాజుగారు ఆడమనిషి పుట్టాడు. అప్పుడు ఆ ఆడమనిషిగా ఉన్నటువంటి ఆ వైదర్భి అనబడేటటువంటి ఈ పురంజన మహారాజు స్త్రీ రూపంలో వైదర్భి అన్నారుగా, ఆ వైదర్భి కాస్త ఒక రాజుగారిని పెళ్లి చేస్తుంది. మలయధ్వజ మహారాజు అని పాండ్యదేశాధిపతిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకునేసరికి ఆ మలయధ్వజ మహారాజుకి ఈ వైదర్భి అనబడేటువంటి పూర్వజన్మలో పురంజనులకు కలిపి కొంతమంది కుమారులు కలిగిన తర్వాత వాళ్ళందరూ కూడా సుఖంగా ఉన్న తర్వాత కొంతకాలమైన తర్వాత వాళ్ళకి రాజ్యం అంతా అప్పచెప్పేసి మనం ఇక్కడికి వద్దు, మనం వెళ్ళిపోదామని చెప్పి, ఎందుకంటే ఆయన కాస్త బయలుదేరి వెంటనే అరణ్యాలకు వెళ్ళిపోయి అక్కడ ఉందామనుకున్నారు. అక్కడ ఉంటూ ఉన్నారు. ఈమె కూడా సహకరించింది. ఎందుకంటే ఈమె వైదర్భి అంటే విదర్భ దేశంలో ఉన్నటువంటి ఆమె. విదర్భ అంటే అటువంటి దర్భ సంబంధం లేకుండా ఉంటే స్వరూపం కలిగిన దేశంలో విదర్భ దేశం అంటారు. దర్భలు ఎప్పుడుంటుంది? కర్మకాండం ఉన్నప్పుడు దర్భల యొక్క అవసరం. జ్ఞానకాండ కలిగినటువంటి వారికి దర్భల అవసరం ఉందా? లేదనమాట. అందువల్ల విదర్భ దేశాధిపతి సీతమ్మ తల్లి జ్ఞానపూర్ణురాలు. ఎందుకు? విదర్భ దేశాధిపతి విదేహ దేశాధిపతి కూతురు అనమాట. వైదేహి అంటుంటారు. వైదేహి అని రకంగా అంటారన్నమాట. అంటే జ్ఞాన విచారమే తప్ప అక్కడ కర్మ సంబంధమైనటువంటి విషయం ఉండదన్నమాట. ఈ రకంగా వైదర్భి కాబట్టి భర్తని కాస్త పదండి వెళ్ళిపోదామని చెప్పి అన్నదన్నమాట. అన్న తర్వాత ఒక ఆశ్రమంలో ఆ ఇద్దరు కూర్చొని ఏదో కాలక్షేపం చేస్తున్నారు. ఇంత లోపల కొంతకాలం అయిన తర్వాత వయస్సు వచ్చింది. ఆ రాజుగారి శక్తి కాస్త పోయింది. ఆయన చివరికి స్పృహ తప్పి ఉన్నాడు. కాళ్ళల్లో వెచ్చదనం కాస్త పోయింది. ఆయన కాస్త సొమ్మసిలిపోయి ఉన్నాడు. మాట్లాడటం లేదు. ఆయనకి ఎవరు పలికేవాళ్ళు లేరు. ఆశ్రమంలో ఎక్కడో ఒక చోటుకున్నారు. వెంటనే అయ్యా రక్షించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నా భర్తకి ఈ శరీరంలో ఔష్ణ్యం కాస్త తగ్గిపోతుంది, వేడి తగ్గిపోతుంది, రక్షించండి అని ఆ రక్షణ కోసం ఎవరినో గట్టిగా అరుస్తూ ఉన్నదన్నమాట. అరుస్తూ ఉంటే ఎవరు పలికేవాళ్ళు లేరు. హఠాత్తుగా ఒక ఆయన వచ్చాడు. ఎవరు? అవిజ్ఞాతుడు అనే మంత్రి ఉన్నాడే, ఆ మంత్రి ఇప్పుడు ఈ విధంగా వచ్చాడు. మహానుభావుడు. అమ్మా ఏమిటమ్మా బాధపడుతున్నాము? అయ్యా మీరెవరో మహానుభావులు, మా వారిని రక్షించండి, ఆయన ఈ రకంగా ఉన్నారు అని అంటే, నువ్వు నన్ను గుర్తుపట్టావా అమ్మా అని అడిగాడు. అంటే మీరెవరో నాకు తెలియదండి అన్నారు. అహం భవాన్ నచాన్యస్తం, నువ్వు నేను ఒకటే, నీకు నాకు భేదం లేదు. జీవో బ్రహ్మైవ నాపరహ అన్నాడు. నేను బ్రహ్మస్వరూపాన్ని, నీవు జీవస్వరూపం ఆగంతుకం, అప్రయత్నంగా ఇది తాత్కాలికంగా వచ్చింది. అజ్ఞానం వల్ల వచ్చింది జీవభావం. ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకున్నావు అనుకో, నీకు ఈ జీవభావం ఉండదు. జీవభావం లేదనుకో నీవు నేను ఒకటే అయ్యుంటావు అన్నమాట. అది గుర్తుపెట్టుకో. కాబట్టి నీకు భర్త అనేటువంటి లేనే లేదు, నీకు జీవభావము లేదు, జీవభావం ఆగంతుకము, అది పోగొట్టుకో, అప్పుడు పరమాత్మ స్వరూపాన్ని పొందుతావు అని చెప్పి ఉపదేశం చేశారు. మరి పరమాత్మే ఉపదేశం చేశారు జీవునకు. ఆ తర్వాత ఆమె ఆ జ్ఞానం కలిగి పరమాత్మ ఐక్యాన్ని పొందింది నాయన. కాబట్టి ప్రాచీన బర్హి మహారాజా, ఈ యజ్ఞములు కర్మ దీని యందు ఎంతకాలం, దీనివల్ల కలగవలసినటువంటి గొప్ప జ్ఞానం కలగనప్పుడు ఈ కర్మల యందు ఎంతకాలం ఉంటావయ్యా నీవు? కాబట్టి దాన్ని విడిచిపెట్టవలసింది, జ్ఞానాన్ని పొందవలసింది అని చెప్పి ఈ ప్రాచీన బర్హి మహారాజుకు పురంజనోపాఖ్యానం చెప్పిన తర్వాత ఆ ప్రాచీన బర్హి మహారాజు యజ్ఞమునందు ఆసక్తిని విడిచిపెట్టి యజ్ఞేశ్వరుడైన పరమాత్మ యొక్క దివ్యమైన జ్ఞానస్వరూపాన్ని పొంది కృతార్థుడయ్యారు. నాయన వింటున్నావా నాయన విదురా అని మైత్రేయ మహర్షి చెప్పారు. నాయన ఈ విధంగా చతుర్థ స్కంధము 4 ప్రకరణములు, సతీదేవి చరిత్ర, ధ్రువోపాఖ్యానము, పృథు చరిత్ర, పురంజనోపాఖ్యానము, ఈ విధంగా అయింది. ఇక 5వ స్కంధము, పంచమ స్కంధము, దివ్యమైనటువంటి స్కంధము. ఇందులో ప్రధానమైన కథ ఏమిటయ్యా అంటే, ఆయన ఆ మహానుభావుడు స్వయంభూమనునకు 2 కుమారులు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. అందులో పెద్ద కుమారుని పేరు ప్రియవ్రతుడు. ఆయన కథతో ప్రారంభమవుతుంది. ఆ ప్రియవ్రతునకు గురువు గారు నారదుల వారు ఏం చెప్పారంటే, నాయన జ్ఞాన సముపార్జన చెయ్యి, సంసారం మీద వివాహం మీద ఆసక్తిని విడిచిపెట్టు, భక్తి కలిగి ఉండు నాయన అని చెప్పారు. అంటే వెంటనే స్వామి మీరే నాకు గురువులు, మీరు అధ్యాత్మ విద్యా గురువులు, మీరు చెప్పినట్టే చేస్తానండి అని జ్ఞాననిష్ఠుడై ఉన్నాడు. జ్ఞాననిష్ఠుడై ఉంటే ఇంత లోపల తండ్రి గారైనటువంటి ఆయన స్వయంభూమను వచ్చి, నాయన పెళ్లి చేసుకోరా అబ్బాయి, జాగ్రత్తగా కృతార్థుడు కావాలి అని మమ్మల్ని వంశాన్ని కాస్త తరింపజేయాలి. నా అభ్యనం అబ్బే నాన్నగారు నాకు ఇష్టం లేదు,
మీరేమనుకోవద్దు. నేను కాస్త జ్ఞాన మార్గంలో ఉంటా. మా నాన్నగారు చెప్పారు, మా గురువుగారు చెప్పారు అన్నారు. ఎవర్రా మీ గురువుగారు అన్నారు. అంటే నారదుల వారు ఎవరి కుమారుడయ్యా? బ్రహ్మదేవుని కుమారుడు. ఈ స్వయంభూముని ఎవరి కుమారుడయ్యా? బ్రహ్మదేవుని కుమారుడు. అంటే తనకు సోదరుడు అవుతాడు. ఏమయ్యా సోదరా, ఇదేనా నువ్వు చేసేది? నా పిల్లవాడిని ఇలా చేశావు అడుగుతాడా? అడగలేదు. ఆయన ఏం చేశారు? వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. మరి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుని పిలిచారు. నాన్నగారు, నారదుల వారు ఇట్లా చేశారు, సోదరుడు ఇలా చేశాడు, నా పిల్లవాడు కాస్త పెళ్లి చేసుకుంటున్నాడు, అందుకోసమని దయచేసి వాడు పెళ్లి చేసుకొని వంశానికి ధరించే విధానం చెప్పండి అన్నారు. బ్రహ్మదేవుడు హంసయానం మీద కిందికి వచ్చాడు. నాయన ప్రియవ్రత, నేను చెప్పిన మాట విను. నేను గృహస్థాశ్రమం తీసుకున్నాను కదా, మీ నాన్న గృహస్థాశ్రమమే కదా, నన్ను కన్న మా తండ్రి మహావిష్ణువు కూడా గృహస్థే కదా, అందుకోసం మేమంతా కూడా గృహస్థాశ్రమం తీసుకున్నప్పుడు అందరం కూడా జాగ్రత్తగానే ఉన్నాం కదా, నువ్వెందుకు కూడా తీసుకోవు అబ్బాయి? చెప్పిన మాట విను. తండ్రి చెప్పిన మాట కొడుకు వినాలి, అందుచేత నువ్వు చెప్పిన మాట వినవలసింది అని అన్నారు. ఇది కాక నువ్వేదో అన్నావు, నేనేదో తపస్సు చేసుకుంటా ఉన్నాను, కాబట్టి నువ్వు ఇంట్లో ఉండి కూడా ఇంద్రియ నిగ్రహం కలిగి ఇంద్రియాలను జయించి జాగ్రత్తగా ఉండవచ్చు. నువ్వు లేకుండా ఇక్కడి నుంచి తపస్సు చేసుకున్నామని అక్కడికి వెళితే రాగద్వేషములు, కామక్రోధాదులు అవి శత్రువులను వెంట పెట్టుకొని పెడతావు. ఆ అరిషడ్వర్గము నిన్ను బాధిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఇంట్లో ఉండి కూడా తపస్సు చేసుకోవచ్చు నాయన, నేను చెప్పిన మాట విను అని వివాహం చేసుకున్నారు. సరే నాన్నగారు, మీరు చెప్పిన తాతగారు మీరు చెప్పినట్టు వింటాను అని ఎట్టకేలకు సబహుమానం ఉవాచ. వెంటనే సరే అన్నాడు. ఆ తాతగారు చెప్పిన మాట విన్నాడు. విన్న తర్వాత వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆ మహానుభావునికి ఒక కుమారుడు కలిగాడు. ఆ కలిగినటువంటి కుమారుడు ఆగ్నేయుధుడు అని 9 మంది కుమారులు కలిగారు. అందులో పెద్ద కుమారుడు పేరు ఆగ్నేయుధుడు అని ఆయన. ఆ ఆగ్నేయుధుడు ఇప్పుడు ఈ కుమారులాగానే మళ్ళీ నేను కూడా పెళ్లి చేసుకుని అంటాడేమో అని బ్రహ్మదేవునికి అనుమానం కలిగి ఈయన్ని పెళ్లి చేసుకోవడం కోసం ఒక అప్సరసను సృష్టించాడు. పూర్వచిత్తి అనే ఒక అప్సరసను. ఆ అప్సరసను కాస్త ఆయన పూర్వచిత్తి అనేటువంటి ఆమె ఈ ఆగ్నేయుధుడు వివాహం చేసుకున్నాడు. చేసుకుంటే ఈ ఆగ్నేయుధునికి మళ్ళా కొంతమంది సంతానం కలిగారు. అందులో పెద్దవాని పేరు నాభి అనే కుమారుడు. ఆ నాభి అనేటువంటి ఆయనకి సంతానం కావాలని చెప్పి భగవంతుడిని ప్రార్థన చేశారు. ఋషులందరితో అడిగారు, అయ్యా ఉత్తమమైన సంతానం కలిగేట్టు అనుగ్రహించండి అన్నారు. అప్పుడు ఋషులందరూ కూడాను మహావిష్ణువుని ప్రార్థన చేశారు. చేస్తే గొప్ప యజ్ఞం చేసి మహావిష్ణు ప్రార్థన చేస్తే మహావిష్ణువే తన అంశస్వరూపాంతో ఆ కుమారుడుగా పుట్టారు. ఆయన ఎవరయ్యా అన్నారు? ఋషభదేవుడు. ఋషభుడు అంటే సాక్షాత్తు మహావిష్ణువే, అత్యంత శ్రేష్ఠుడు అనమాట. ఋషేణ జ్ఞానేన భాతీతి వృషభ, ఋషేణ తపస భాతీతి వృషభ, ఋషేణ తేజస భాతీతి వృషభ. గొప్ప జ్ఞానం చేత, తేజస్సు చేత, ఓజస్సు చేత ప్రకాశించేవారు. అందువల్ల ఆయనకి వృషభుడు అని పేరు పెట్టారు. ఆ మహానుభావుడు కూడా వివాహం చేసుకున్నారు. ఆయనకి ఎవరినిచ్చి వివాహం చేశారు? ఆయన ఇంద్రుడి యొక్క కూతుర్నైన జయంతినిచ్చి వివాహం చేశారు. జయంతిని వివాహం చేసేటప్పుడు ఆయన ఏం చేసి మొదట ఆ వృషభదేవుడు పుట్టిన తర్వాత అసలు వర్షం కురవడం మానేశాడు ఇంద్రుడు. ఎందుకంటే పరీక్షిద్దాం, ఏదో భగవత్ స్వరూపం ఉంటున్నారేంటి పిల్లవాడిని కాస్త నేను వర్షం కురవకుండా చేస్తాను, నేను భగవత్వం ఏంటో తెలుస్తాను అనుకున్నాను. అప్పుడు ఏం చేశారు? ఇంద్రుడు వర్షంప చేయకపోయినప్పటికీ వృషభదేవుడు తన యొక్క శక్తి చేత వర్షం కురిసేట్టు చేశాడు. ఆ సుభిక్షంగా ఉంచాడు. అది చూసిన తర్వాత ఇంద్రుడు భయపడిపోయాడు. ఓహో, సాక్షాత్తు మహావిష్ణువే అయినా నేను పొరపాటు చేశాను అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా నేను పొరపాటు చేశాను, నా కూతురిని వివాహం చేసుకోండి అని చెప్పి జయంతినిచ్చి వివాహం చేశారు. ఆ జయంతి యందు వృషభదేవునకు 100 మంది కుమారులు కలిగారు, 100 మంది కుమారులు కలిగారు. ఆ 100 మందిలో 81 మంది యజ్ఞయాగాదులు చేయించడంలో మహా దిట్టలై ఉన్నారు. వాళ్ళందరూ కూడా యజ్ఞయాగాదులు చేస్తూ బ్రాహ్మణులైపోయారు. వాళ్ళు 9 మంది ఉన్నారు. నవఖండ భూమండలాధిపతులు అయ్యారు. అంటే 81, 9, 95. ఈయన కాస్త అందరికంటే జ్యేష్ఠుడు. ఈయన 91వ వాడు. ఇంకెంతమంది మిగిలారు? 9 మంది మిగిలారు అన్నమాట. ఆ 9 మంది ఎవరయ్యా అన్నారు? నవయోగులు అయ్యా అన్నారు. ఆ జాయంతేయులు నవయోగులు. వాళ్ళ పేర్లు వింటేనే నాయన ఒళ్ళు పులకరించిపోతుంది, జ్ఞానం కలుగుతుంది. కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిర్హోత్ర, ద్రుమిడ, చమస, కరభాజన. వీళ్ళంతా ఎటువంటి వారయ్యాను? సనకాది మహర్షులు సైతము ఆశ్చర్యపడేటటువంటి జ్ఞాన సంపత్తి కలిగిన మహనీయులు నాయన. వీళ్ళ యొక్క కథ ఇప్పుడు కాదు, ఏకాదశ స్కంధంలో వస్తుంది, అప్పుడు చెప్తాను నాయన అని చెప్పి ఈ రోజుకి కథ ఆపమని, జడభరతుని యొక్క కథ రేపొస్తుందని పరమాత్మ యొక్క ఆజ్ఞ అయింది. హరయే నమః. వాసుదేవ హరే వాసుదేవ వాసుదేవ వాసుదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మహిషా గో బ్రాహ్మణేభ్యः లోకాः సమస్తాः సుఖినో భవంతు.